నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. పండంటి మా కాపురంలోకి లక్ష్మి అనే మహిళ పని మనిషిగా వచ్చి మా ఆయన మనిషిలా మారిపోయిందని అంటోంది సునీత. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. నాకు వెన్నుపూస ఇరిగింది. మీకు మాత్రం వెన్నుపూసేరు. ఓకే. ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను నేను. ఇంట్లో పని చేసడానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని తెచ్చిపెట్టారు. కొన్ని రోజుల దాకా బాగానే చేసింది. తర్వాత అంతా ఇంకా ఇద్దరు ఇది చేసుకుంటున్నారు. ఇంట్లో పనమ్మాయి ఏంటి, పెళ్లి చేసుకుంటా అంటున్నాడా ఏంటి? చేసుకుంటా అంటున్నాడు. అంటే మిమ్మల్ని వదిలేస్తా వదిలేస్తా అంటున్నాడు. మరి అమ్మాయితో మాట్లాడేవా ఈ విషయాలన్నీ? అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదమ్మా. సమాధానం ఏమి ఇచ్చే కాదమ్మా, ఆవిడకి ఆడ ఆయన ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. నిన్ను వదిలేసి ఆవిడని ఎట్లా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాదు, మరి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన అని చెప్పేసి నేను చెప్పావా? అడిగితే నాకు ఇష్టమే అంటే కళ్ళు ఎదురుకుంటే టూ మచ్ జరుగుతుందని అన్నావు అంటే ఏంటమ్మా, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇద్దరు రూమ్లోకి వెళ్ళడము చేయడము అలాంటివి చేస్తున్నారు. నేనేమో లెగలేని పరిస్థితి. ఏం లేదు మేడం, అంత అబద్ధం మేడం. అబద్ధమా? యాక్సిడెంట్ అంత ముందు నుంచి నా మీద అనుమానం మేడం. అంతే. అబద్ధం అయితే ఆవిడ ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది చెప్పండి? నేను బయటకు వెళ్ళినప్పుడు కిటికీలో చూడటం, డోర్ బయటకు వచ్చి చూడటం అలాంటివి చేస్తూ ఉండేది. ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళేవాళ్ళు అంటే ఎందుకు? రూముల్లో వెళ్ళటం అంటే ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాను. వేలు పట్టుకుని తీసుకెళ్ళాలా, చీపురు కట్టి చేతికి ఇవ్వాలా? సార్ మీరు ఇక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దామంటే ఇక్కడ కూర్చున్నవాడు ఖాళీగా లేం కదా. మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం, కోర్టుల చుట్టూ తిరగకుండా ఆపగలుగుతాం. లేదండి నేను కోర్టుకి వెళ్తానంటే వెళ్దురు కానీ. జరిగింది వాస్తవంగానే చెప్తున్నాను మేడం. అలాంటిది ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? లేదు మేడం. పెళ్లి చేసుకుంటాను అన్నారా లేదా? పెళ్లి చేసుకుంటాను అనలేదు మేడం. ఆమె కావాలని అనుమానంతో ప్రాబ్లం సాల్వ్. అమ్మా లేదంటే అమ్మ తీసుకొని వెళ్ళి మీ అమ్మాయిని పిలిపించి మాట్లాడండి. అసలు మీ ఆయన చెప్తున్నాడు, నీ ముందే చెప్తున్నాడు. వినమ్మా, కాస్త ఆగు. మీ ఆయన చెప్తున్నాడుగా, తీసుకుని వెళ్ళిపో. హెల్పింగ్ అంటే ఏంటండి, దేనికి హెల్పింగ్? ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్, శారీరకమైనటువంటి సుఖం భార్య ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకోవటం హెల్పింగా? ఆ వర్జన మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే? చెప్పండి. ఏం లేదు సార్, అది అలాంటిది. సునీత గారు చెప్పింది నిజమేనండి. సునీత గారు చెప్పింది నిజమే. మీకు అతనికి అక్రమ సంబంధం ఉంది అంటున్నారు. అవును. బెడ్ మీద ఉన్న ఆవిడ పాపం పని చేస్తున్నాడు, మా ఆయన పిల్లల్ని చూసుకుంటున్నాడు అన్న జాలితో ఉంటారు ఏ ఆడవాళ్ళైనా సరే. ఎలా హింసిస్తుంది, ఎలా వేధిస్తుంది చెప్పండి? ఆయన వింటాడు అలాగా చెప్తే? ఆయన మాత్రం చెప్పింది అదేనండి. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండేదాన్ని కాబట్టి ఆవిడ నోటు ఎలా వేధించింది చెప్పండి? ఆ అమ్మాయి ఆవిడ నోటుకు వచ్చినట్టు పిలుస్తుందండి. ఒక మర్యాద ఎలా పిలుస్తుంది చెప్పండి? ఒక మాట చెప్పండి. ఆయన పేరు పెట్టి పిలవటం, ఒరే ఇట్రాని పిలవటం, ఇలా తన ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడేది. ఆవిడకి ఏమైనా పిచ్చి పట్టిందా అలా పిలవడానికి? నీ ఇష్టం వచ్చినట్టు అరిచేది మేడం ఆవిడ. ఎందుకు నీకెందుకు? వాళ్ళ ఆయన్ని 190 భాషలతో పిలుచుకుంటది. ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా మాట ఇచ్చారు. ఓహో, డబ్బుల కోసం ఆ అబ్బాయి ఆల్రెడీ తెలిసి కూడా వాళ్ళ ఆవిడ్ని ఎరేస్తున్నాడు. వీళ్ళు నిజంగా పెళ్లిళ్ళు చేసుకునే టైపు కాదు, వాళ్ళిద్దరూ కలిసి జనాల్ని ట్రాప్ చేసే టైపు. మరి తెలీదని ఎందుకంటున్నావు నువ్వు? తెలీదనే సమాధానం ఏంటి? పిల్లం ఎక్కడికి వెళ్తుందో తెలీదా? ఏ పనికి వెళ్తుందో తెలీదా? అక్కడ పనిలో పెట్టింది ఆయనే మేడం తీసుకెళ్ళాను. అతనికి తెలుసా అండి? అతనికి తెలుసు. పనిలో పెట్టా నేను ఎప్పుడు పనిలో పెట్టాను మిమ్మల్ని? అబద్ధాలు చెప్పక గొప్ప మీద ఒక్కటి ఇచ్చేవాళ్ళు లెక్క. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. మరి ఈ రోజు తన సమస్య చెప్పుకోవడానికి సునీత గారు ఇక్కడి వరకు వచ్చారండి. మరి ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సునీత గారు. 15 సంవత్సరాలు అయిందండి పెళ్ళి అయ్యి. ఓకే. మాకు 3 పిల్లలు. ప్రైవేట్ జాబ్ చేస్తారు. మీ వారు ప్రైవేట్ జాబ్ చేస్తారు. ఎక్కడ? మామూలుగా కంపెనీలో చేస్తారు, అమీర్పేటలో. ఎక్కడ? ఏ ఊరు మీది? మాది చెర్లపల్లి. చెర్లపల్లి. ఓకే. అయితే ఇట్లా టూర్ వెళ్తుంటే మాకు యాక్సిడెంట్ అయింది. ఓకే. నాకు వెన్నుపూస ఇరిగింది. పిల్లలు అతను బాగున్నారు. మీకు మాత్రం వెన్నుపూసేరు. ఓకే. ఒక సంవత్సరం బెడ్ మీద ఉన్నాను నేను. ఇంట్లో పని చేసడానికి లేరని చెప్పేసి ఒక అమ్మాయిని తెచ్చిపెట్టారు. కొన్ని రోజుల దాకా బాగానే చేసింది. తర్వాత అంతా ఇంకా ఇద్దరు ఇది చేసుకుంటున్నారు. ఇంట్లో పనమ్మాయి. పని. ఇది మీ వారిని అడిగారా మరి ఏంటి విషయం? అడిగాను. చాలా ఎక్కువ చేస్తున్నాడండి బాగా.
మీ ముందే నా ముందే నువ్వు బెడ్ మీద ఉన్నావు, నీకేది రాదు, నీకేది పోదు, ఏమి లేదు, నీకెందుకు మాట్లాడతావు, నువ్వు అన్నీ చేస్తున్నా నేనే అని చెప్పేసి సీరియస్ ఎన్నేళ్ల అవుతున్నారు. క్రితం అండి? ఎందుకంటే ఇప్పుడు బానే ఉన్నారు కదా, ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం బట్టి మీరు సెట్ అయిపోయారు. సెట్ అయిపోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుందా? అందుకని చెప్పేసి ఇక్కడ చెప్పడానికని వచ్చారు. ఇంట్లో పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు, అయినా అలాగే చేస్తారు. ఆయన అలాగే చేస్తున్నారండి. అయ్యో, చిన్న పిల్లలు మరి ఇంట్లో మీ పెద్దవాళ్ళు ఎవరు లేరా? ఎవరు మాట్లాడినా వింటలేరండి. వినట్లేదు. నాకు బాగాలేదని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏదో ఒకటి సాకు చెప్పేస్తున్నాడు. అలా జరుగుతున్నది. సో ఇప్పుడు ఏ న్యాయం కోసం అని వచ్చారు ఇక్కడికి మీరు? అదే అమ్మాయి ఉంటే ఎట్లా అండి, మాకు ఆ అమ్మాయిని కుదరదు కదా, పంపించేసి మీ వారిని పంపించేయాలి. మీతో పాటు పంపించాలి. పంపించేయాలి. అమ్మ 1 year నుంచి క్యూర్ అయింది అంటున్నారు కదా, ఫిజికల్ రిలేషన్ కి పనికొస్తారని చెప్పారా డాక్టర్, లేకపోతే ఇంకొంతకాలం time అదేమీ లేదండి, తీసుకోవాలన్నారా? ఏమి లేదు, వాళ్ళు ఏం చెప్పలేదు, పర్వాలేదన్నారు. పర్వాలేదు అన్నారు. ఈ లోపే అక్కడ ఉన్న మీరు బెడ్ మీద ఎంతకాలం ఉన్నారు? 1 year, 2 years, 3 years? 1 year ఉన్నామండి. 1 year ఉన్నారు. ఈ 1 year లోనే ఆ అమ్మాయితోటి అన్ని అన్నీ procedures అయిపోయినాయి, నేను వదిలేను అంటున్నాడు. ఆ అమ్మాయిని వదలని అంటున్నాడా? ఉం. ఇప్పుడు ఇంకా మీ ఇంట్లోనే ఉందా? మా వెళ్ళిపోయిందా? ఇంట్లోనే వస్తుందండి, వస్తుంది వెళ్తుంది. వచ్చి వెళ్ళిపోతుంది డైలీ. ఇంకా మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు అవసరం లేదు కదా, ఇంకా అవసరం రావడం లేకున్నా కానీ వస్తుంది. అదే రమ్మంటున్నారు, వస్తున్నారు. నీకు చేత కాదు కదా, చెయ్యని కొన్ని రోజులని అంటున్నారు. ఏం పని? ఇంట్లో ఇంట్లో పని. ఆ అమ్మాయి ఊరు పెళ్ళయిందా, పిల్లలు ఉన్నారా, ఏ ఊరు నుంచి పెళ్ళయింది, వచ్చింది? భర్త ఉన్నాడండి. భర్త ఉన్నాడు. మరి భర్తకి చెప్పారా మీరు, మీ అమ్మాయి వచ్చి ఇలా పనిలో పెట్టుకుంటే కనుక ఏకంగా ఇక్కడికి చెప్పాను, వచ్చి చెప్తే settle మా అయిపోయిందా? ఆవిడ చాలా మంచిది, మా ఆవిడ మీద మీరే ఇట్లా చేస్తున్నారు, ఓ, మీ మాటలు నమ్మట్లేదు ఆయన. నమ్మట్లేరు. ఆహాహా. మరి మెడ పట్టుకుని బయటికి గెంటొచ్చు కదమ్మా అమ్మాయి. గంటే ఎట్లా గంటానండి, మా వారు ఊరుకుంటలేరు కదా. సరే, అప్పుడు మీ ఆయనతోనే మాట్లాడించవచ్చుగా వాళ్ళ ఆయన్ని. ఏమయ్యా ఈడు చెప్తున్నాడు ఇను అని. అంటే అతను వస్తలేడు మాట్లాడడం. అతను అసలు నమ్మడానికి అతను రెడీగా లేడు. ఫస్ట్ వాళ్ళ ఆవిడ గొప్పది అని ఆయన ఫీలింగ్. సరిపోయి ఆవిడకి పిల్లలు ఉన్నారా? లేరండి. పిల్లలు ఏం లేరు. ఎంత ఉంటుంది వయసు ఆ అమ్మాయి సుమారుగా? ఉండొచ్చు అండి, ఒక 30 సంవత్సరాలు ఉండొచ్చు. 30. ఏమనిపిస్తుంది నీకు? తప్పు ఎవరిది? మీ ఆయన తప్పు అనిపిస్తున్నా, మీ ఆయన ఎవరిది తప్పని ఎలా చెప్పగలరు? అలా కదా, ఇలాంటి వ్యవహారాలు ఇంత ముందు నడిపించడం మీ వారు? లేదండి, ఇంతకుముందు బాగా చూసుకునేటోడు, మంచిగా ఉండేవాళ్ళం, ఫ్యామిలీ బాగుండేది, ఇక్కడికి వెళ్ళిన అందరం కలిసి వెళ్ళే వాళ్ళం, చాలా బాగుండేది. ఎన్ని ఇయర్స్ అయింది మీ మ్యారేజ్? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. మరి పిల్లలకి అంత పెద్ద వయసు ఉంటుంది కదమ్మా, పిల్లలకి అర్థం అవుతుంది ఇది ఏం జరుగుతుంది ఇక్కడ, పిల్లల వరకు వెళ్ళింది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోతారు కదండి, ఎవరు ఉండరు కదా. ఇంకా పిల్లల వరకు రాలేదు ఇష్యూ. మీరిద్దరు ఏమీ రచ్చ చేసుకోలేదు. చేసా అంటే పిల్లలు లేనప్పుడే చేసుకున్నాం, పిల్లల ముందు మేము ఏం చేసుకోవాలి. పెద్దవాళ్ళని పిలిచినా కూడా పిల్లలు లేనప్పుడే పిలిచారు. ఇతను బుద్ధి చెప్పడానికి ట్రై చేశారు, ఇతను వినట్లేదు. వినట్లేదు, ఆమె కావాలంటున్నాడు, మేము వద్దంటున్నాం. నీకెవరిది తప్పు అనిపిస్తుందమ్మా? అమ్మాయి తప్పు అనిపిస్తుందా, నీ భర్త తప్పు నా అనిపిస్తుందా? భర్తదే తప్పు ఉంటుంది, అమ్మాయిది ఎలా తప్పు ఉంటుంది? పని చేయడానికి వచ్చిన అమ్మాయి అంటారు. అదే మీ భర్త వదిలేస్తే ఆఫ్టర్ ఆల్ ఈ విషయం ఆయనే వదలట్లేదు, పట్టుకునేది. మీ బంగారం కరెక్ట్ గా లేదు కదా ఇక్కడ. అంటే ఏంటి, పెళ్లి చేసుకుంటా అంటున్నాడా ఏంటి? చేసుకుంటా అంటున్నాడు. అంటే మిమ్మల్ని వదిలేస్తారా? మమ్మల్ని వదిలేస్తా అంటున్నాడు. అయ్యో, ఈ 15 years బట్టి భార్య భర్తలుగా మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవమ్మా? లేవండి, వాస్తవానికి నిజంగా ఏమీ లేవు, మంచిగా ఉండేటోడు. మళ్ళీ అతను శ్రీనివాస్ని అడిగితే ఇంకేమైనా ఏం చెప్తాడేమో మీ లేదండి, గురించి. మేము మరి ఇంకా తెలియదు. మరి అమ్మాయితో మాట్లాడేవా ఈ విషయాలన్నీ? అమ్మాయితో మాట్లాడితే ఏం సమాధానం ఇస్తలేదు అమ్మ. సమాధానం ఏమి ఇవ్వట్లేదు. కాదమ్మా, ఆవిడకి వాళ్ళ ఆయన ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. నిన్నే అట్లా నిన్ను వదిలేసి ఆవిడని ఎట్లా పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. కాదు, మరి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా ఆయన అని చెప్పేసి నేను చెప్పావా? అడిగితే నాకు ఇష్టమే అంటుందమ్మ. మరి వాళ్ళ ఆయన వదిలేస్తుంది అంట. ఇంకా అది వాళ్ళు మాట్లాడుకోవాలి, అది నా దాకా రాదు కదా. నీకు చెప్పడం అయితే అలా చెప్తున్నారు. నాకు చెప్పడం అలా చెప్తాను. అంటే అట్లా చెప్తే అన్న నువ్వు నోరు మూసుకొని ఊరుకుంటావు, ఆ అమ్మాయిని ఎంటర్టైన్ చేయొచ్చు, అరే డైవర్స్ ఇచ్చేదానికంటే ఆయన తిరిగితే తిరగని అని అనుకుంటావేమో అని ఆయన ఫీలింగ్. ఎందుకంటే నీకు ఆరోగ్యం బాగోలేదు, అంత హెల్త్ ప్రాబ్లమ్స్, 3 పిల్లల్ని వేసుకొని నువ్వు బయటికి వెళ్ళలేవు కాబట్టి ఏం చేసుకుంటుందో చేసుకొని అనేది ఆయన డేర్ చేసి మాట్లాడుతున్నా. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? మీకేం కావాలి? మాకు అతను మాతో ఉండాలండి, ఆ అమ్మాయిని వదిలేయాలి. నేను ఉండను వదలను అంటే ఏం చేస్తావు మరి? వదిలేయండి, వదలకపోతే ఎట్లా అండి, మాకు పిల్లలు ఉన్నారు, మరి నాకు హెల్త్ బాగోదు. సో నీకు ఒకటే టార్గెట్, ఆయన ఖచ్చితంగా అమ్మాయిని వదిలేసి ఉండాలి అనేది నీ టార్గెట్. ఓకే. కళ్ళు ఎదురుకుంటే టూ మచ్ జరుగుతుందని అన్నావు అంటే ఏంటమ్మా, ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇద్దరు రూమ్ లోకి వెళ్ళడము చేయడము అలాంటివి చేస్తున్నారు, నేనేమో లెగలేని పరిస్థితి. అది మరి ఇక్కడి వరకు ఈ రోజు అనుభవిస్తున్నాం అన్నమాట చూసి. ఇప్పుడు ఈ రోజు రావటం అంటే కొద్ది రికవర్ అయ్యావమ్మా? అయ్యాక ఏంటమ్మా, వెన్నుపూస డ్యామేజా? పైన ఉన్నదా, కింద కింద వెన్నుపూస? పైన పైన పైనుంచి కింద వరకునా? కింద వరకు కొంచెం డ్యామేజ్ ఏమై డాక్టర్స్ ఎంత చెప్పారు రికవరీ టైం కి మీకు? చెప్పారు, 1 సంవత్సరం చెప్పారు. సంవత్సరం పట్టితే అదే సంవత్సరంలో ఇంప్రూవ్ అయ్యారు. మందులు వాడితే అంత ఇంప్రూవ్, బెడ్ రెస్ట్ అదంతా తీసుకుంటే ఇంప్రూవ్ అయ్యారు. ఇప్పుడు మీకు ఏ అవయవ లోపం లేదు, యూరిన్ కానీ బ్లాడర్ కానీ ఏ సమస్య లేదు, సెక్షువల్ గా కూడా శారీరకంగా కూడా ఏం సమస్య లేదు. ఏమి లేదు. శ్రీనివాస్ గారిని అడగడం బెటర్, ఆయన ఏం చెప్తాడు విదూరం. నమస్తే అండి శ్రీనివాస్ గారు.
మీ ఆవిడ చెప్పిందంత విన్నారు కదా. ఏం లేదు మేడం, అంత అబద్ధం మేడం. అబద్ధమా? యాక్సిడెంట్ అంత ముందు నుంచి నా మీద అనుమానం మేడం ఆమెకి. అబద్ధం అయితే ఆవిడ ఇక్కడి వరకు ఎందుకు వస్తుంది చెప్పండి. నేను బయటకు వెళ్ళినప్పుడు కిటికీలో చూడటం, డోర్ బయటకు వచ్చి చూడటం అలాంటివి చేస్తూ ఉండేది మేడం. ఆవిడ ఏం చెప్తుందంటే 15 ఇయర్స్ వరకు యాక్సిడెంట్ ముందు వరకు మాకు బాగా చూసుకున్నాడండి, మంచోడండి. ఈ యాక్సిడెంట్ టైంలో ఆయన బిహేవియర్ ఎలా ఉంది అంటుంది. మీరేమంటున్నారంటే అసలు ఆ 15 ఇయర్స్ కూడా మేము హ్యాపీగా లేమండి, నన్ను అనుమానిస్తుంది అంటున్నారు. అంతేనా? అంత ముందు కూడా అనుమానించేది మేడం. ఏం అనుమానం? నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఎవరితో తిరుగుతున్నానో అని. ఎందుకు అసలు అట్లాంటి డౌట్ ఎందుకు వచ్చింది? ఆమె ఎందుకు వచ్చిందో అంత ముందు బాగానే ఉండేది మేడం, మధ్యలో అలా వచ్చింది ఆమె. ఎన్ని ఇయర్స్ నుంచి? 2 ఇయర్స్ పై నుంచే వస్తుంది. ఇది యాక్సిడెంట్ ముందు 2 ఇయర్స్ నుంచి. అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత ఎక్కువైందండి ఆవిడ అనుమానం? అనుమానం ఎక్కువైంది. యాక్సిడెంట్ అయిన తర్వాత అనుమానం ఎక్కువైందా? కరెక్ట్గా చెప్పండి, మీరు ఊరికనే ఊహించుకొని చెప్పొద్దు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో వచ్చింది, ఆవిడ సేవ చేయడానికి వస్తే ఆవిడతో మీరు లింక్ పెట్టుకున్నారంట, అదేంటి అది అనుమానం వాసన? లేదు సార్, ఈమె ఆల్రెడీ యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆమెకు తోడుగా ఉంటుందని ఒక మనిషిని పెట్టాను సార్. కరెక్టే. పెట్టాను, ఆమె వచ్చింది, ఆమె పని చూసి. సరే, ఆవిడ మంచం మీద ఉంటే మీరు రూముల్లోకి వెళ్ళేవాళ్ళు అంటే ఎందుకు? రూముల్లో వెళ్ళటం అంటే అది ఏమైనా శుభ్రం ఏమైనా చేయాలంటే తీసుకెళ్తాం మేడం. ఇంకేం పని ఆవిడ చేసుకుంటది కదా, నువ్వు రూమ్ లో తీసుకెళ్ళి చేసేది ఏంది? మీరు వేలు పట్టుకుని తీసుకెళ్ళాలా, చీపురు కట్టి చేతికి ఇవ్వాలా? ఆయన మీరు జాబ్కి వెళ్ళరా? పనికి వెళ్తే ఆవిడ ఆ టైంకి వచ్చి చేసుకొని వెళ్తది కదా. నేను జాబ్కి వెళ్తాను మేడం, జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత. సార్, మీరు ఎక్కడ ఏదో సీక్రెట్లు దాచేసి కవర్ చేసేద్దామంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఖాళీగా లేం కదా. మీరు నిజం మాట్లాడితేనే మీ ప్రాబ్లం ఏదైనా సాల్వ్ చేయగలం, కోర్టుల చుట్టూ తిరగకుండా ఆపగలుగుతాం. లేదండి నేను కోర్టుకి వెళ్తానంటే వెళ్దురు కానీ. జరిగింది వాస్తవంగానే చెప్తున్నా మేడం, అలాంటిది ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? లేదు మేడం. పెళ్లి చేసుకుంటాను అన్నారా లేదా? పెళ్లి చేసుకుంటాను అనలేదు మేడం, ఆమె కావాలని అనుమానంతో ప్రాబ్లం సాల్వ్. అమ్మా లేదంటే అమ్మ తీసుకొని వెళ్ళు. మీ ఆయన. అమ్మాయిని పిలిపించి మాట్లాడండి. అయ్యే అసలు మీ ఆయన చెప్తున్నాడు, నీ ముందే చెప్తున్నాడు. వినమ్మా, కాస్త ఆగు. మీ ఆయన చెప్తున్నాడుగా, తీసుకుని వెళ్ళిపో. ఏమయ్యా, ఇంతేనా ప్రాబ్లం సాల్వా? అంతే సార్, అంతే. అది సాల్వ్ అయినట్లు కాదుగా. ఇప్పుడు నువ్వు చెప్పిన వర్షన్ మీ ఆవిడ నమ్మట్లా, మేము నమ్మట్లా. అవతల అమ్మాయి ఎవరో కనుక్కోండి మేడం అని అడుగుతుంది. అక్కడ ఏదన్నా తేడా వచ్చిందంటే మాత్రం మీరు ఇప్పుడు చెప్పిన అబద్ధానికి సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అడగమంటారా అమ్మాయిని? అడగండి మేడం. మీరేమంటున్నారంటే నాకు అసలు ఎటువంటి అక్రమ సంబంధం లేదండి, నేను చాలా గొప్ప వ్యక్తిని, మా ఆవిడకే అనుమానం, ఆవిడ ఆల్రెడీ 4 ఇయర్స్ నుంచి నన్ను హింసిస్తుంది, ఈ లోపు యాక్సిడెంట్ అయింది, ఒక మంచి అమ్మాయిని తీసి ఇంట్లో సేవకు పెడితే ఆ అమ్మాయితో నన్ను అనుమానిస్తుంది, నేనైతే డైవర్స్ ఇవ్వను, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని మా ఆవిడని పిల్లల్ని బాగా చూసుకుంటాను అంటున్నారు. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. శ్రీనివాస్, ఇక్కడ 2 థింగ్స్. ఒకటి ఏంటంటే, ఓకే, ముందు నుంచి అనుమానం ఉంది అని చెప్పి ఆవిడ అనుమానం ఉండేటటువంటి వాళ్ళు సర్వసహజంగా వాళ్ళకి అనుమానం ఉన్నదన్నది ఒప్పుకోరు కాబట్టి అది ఓకే, మేమందరం నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తితో నీకు సంబంధం ఉందా లేదా? మరి ఆవిడైనా నిజం చెప్తూ ఉండాలి, మీరైనా నిజం చెప్తూ ఉండాలి. ఆ ఆస్పెక్ట్లో మేము ఒప్పుకుంటున్నాం, ఆవిడకి అనుమానం ఉంది అనేది ఒప్పుకుందాం. మీకు ఈవిడ వచ్చిన తర్వాత ఈవిడతో సంబంధం ఉంది అనేటటువంటిది ఆవిడ చెప్పే వర్జన్, దాని కూడా హెల్పింగ్ నేచర్ గా ఉంటుందని ఆమె తీసుకొచ్చి. అదే సార్, సరే అండి, అది ఇప్పటికి 4 సార్లు చెప్పారు. ఫైనల్ ఇప్పుడు అమ్మాయిని అడిగితే ఆయన కరెక్టా ఈవిడ కరెక్టా అనేది తెలుసు. హెల్పింగ్ అంటే ఏంటండి? దేనికి హెల్పింగ్? ఇప్పుడు ఇంటి పని వంట పని వరకు హెల్పింగ్, శారీరకమైనటువంటి సుఖం భార్య ఇవ్వలేనటువంటిది కూడా ఆవిడ దగ్గర నుంచి తీసుకోవటం హెల్పింగా? ఆ వర్జన మీరు చెప్తున్నారు హెల్పింగ్ అంటే? అసలు ఆయన లేదంటున్నాడుగా, ఆవిడని అడిగితేనే మనకు తెలిసింది. చెప్పండి. ఏం లేదు సార్, అది అలాంటిది ఏం లేదు, బ్లాంకెట్ గా ఏమీ లేదని అంటున్నారు మీరు. ఏం లేదు సార్. మరి ఆవిడ్ని ఆ రూమ్ లోకి తీసుకెళ్ళటం అదేంటి? ఆవిడ ఊహించుకుంటుంది అంటే నేను ఐఎమ్ ట్రైన్ టు కమ్ ఫ్రమ్ ఏ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. చెప్తాం సార్, రూమ్ లో ఫలానా పని చేయమని చెప్తాం. ఆ టైంలో పెళ్లి చేసుకుంటాం అన్నది కూడా ఆవిడకి ఏదో వినికిడి లోపమో లేదంటే ఏదైనా హాలిసినేషన్ వల్ల అలా వినిపిస్తుంది అని అంటారా? అంతేనా? అంతే సార్. అంటే ఆవిడ మానసికంగా ఈ స్పైన్ తో పాటు మైండ్ కూడా పోయింది అంటారు మీరు? అంతే సార్. చెప్తున్నారండి, అలా ఎక్కడ అనిపిస్తుందండి ఆవిడ? సరే మేడం, అంటే అనుమానం అనేది ఆయన ఫీలింగ్. అలాగే మాట్లాడుతున్నా. ఈవిడేమో ఒకటి చెప్తుంది, ఆయనేమో అసలు ఏమీ లేదంటున్నారు కాబట్టి అసలు ఆ మధ్యలో ఉన్న మనిషి గురించి మనం అసలు తెలుసుకోవాలి. ఆయన వేరే పెళ్లి చేసుకుంటాను అని అనకపోతే ఆవిడ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. అంత సైకలాజికల్ డిజార్డర్స్ తో ఉందని మనకైతే అనిపించట్లా. మేబీ చూద్దాం. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా పిలిచి మాట. షూర్ మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. అక్కడ చూసారు కదండి, మీకు ఎదురుకున్న వాళ్ళు తెలుసా మీకు? తెలుసండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? తను చూసుకోవడానికని వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆవిడ చెప్పింది విన్నారు మీరు, సునీత గారు చెప్పింది విన్నారు, శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు. అవునండి. ఇంతకు ఏది నిజం? సునీత గారు చెప్పింది నిజమేనండి. ఆ? సునీత గారు చెప్పింది నిజమే. మీకు అతనికి అక్రమ సంబంధం ఉంది అంటున్నారు. అవును. అదేంటండి, మీకు పెళ్ళయిందా?
నాకు పెళ్ళైందండి, పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. మరి పెళ్ళైన తర్వాత మీ ఆయన ఉన్న తర్వాత మీరు ఇది ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నారు ఏంటండి? అక్రమ సంబంధం ఉంది అని చెప్పేసి. యాక్చువల్గా మేడం ఏంటంటే నేను వాళ్ళ ఇంట్లో పనికని వెళ్ళానండి. తను ఏం చెప్పారంటే ఇలా యాక్సిడెంట్ అయ్యి తనకి ఇలాగా వెన్నుపోసి ఇరిగింది, తన సంసారానికి పనికిరాదు, ఇంకా అందుకని నేను నీతో ఉంటానని చెప్పేసి అని జీవితాంతం ఎలాగో మా హస్బెండ్ తాగుపోతు సరిగ్గా ఏం పోషించారు మమ్మల్ని, సంపాదించి నేనే జాబ్ చేసి పోషించాలి, ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను కూడా ఆయన ఖర్చు పెట్టి చూస్తున్నాడు కాబట్టి నేను కూడా కమిట్ అవ్వాల్సి వచ్చింది. బాబాయ్ ఇదేంటి ఇంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు భలే. మీ ఆయన తాగుబోతూ నీ జీవితం పాడవద్దని చెప్పేసి మీరు అక్కడ కమిట్ అయ్యారు. మరి ఇప్పుడు మీ వల్ల ఈవిడ జీవితం పాడైపోద్ది కదా. అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆవిడ సరిగా చూసుకోవట్లేదని, ఆయన అనుమానిస్తున్నారని, వేధిస్తుందని. బెడ్ మీద ఉన్న బెడ్ మీద ఉన్న ఆవిడ ఇంకేం వేధిస్తుందండి? ఆవిడకే బాలిక బెడ్ మీద ఉందనే కదా మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని చేస్తున్నారు. అవును, ఆవిడ పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. చూసిన తర్వాత ఎలా వేధిస్తారు చెప్పండి? లేచేమన్నా కొడతదా లేకపోతే జుట్టు పట్టుకుని లాగి కూడా? ఆయన ఫోన్ ద్వారా వేధిస్తుందంటండి, అంతకు ముందు కూడా అలాగే చేసేదాన్ని. బెడ్ మీద ఉన్న ఆవిడ పాపం పని చేస్తున్నాడు, మా ఆయన పిల్లల్ని చూసుకుంటున్నాడు అన్న జాలితో ఉంటారు ఏ ఆడవాళ్ళైనా సరే. ఎలా హింసిస్తుంది, ఎలా వేధిస్తుంది చెప్పండి? ఆయన వింటాడు అలాగా చెప్తే? ఆయన మాత్రం చెప్పింది అదేనండి, ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉండేదాన్ని కాబట్టి. ఆవిడ నోటు ఎలా వేధించింది చెప్పండి? ఆ అమ్మాయి ఆవిడ నోటుకు వచ్చినట్టు పిలుస్తుందండి, ఒక మర్యాద. ఎలా పిలుస్తుంది చెప్పండి? చెప్పండి, ఒక మాట చెప్పండి. ఆయన పేరు పెట్టి పిలవటం, ఒరే ఇట్రా అని పిలవటం, ఇలా తన ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడేది. ఆవిడకి ఏమైనా పిచ్చి పట్టిందా అలా పిలవడానికి? నీ ఇష్టం వచ్చినట్టు అరిచేది మేడం ఆవిడ. నీకెందుకు? వాళ్ళ ఆయన్ని 190 భాషలతో పిలుచుకుంటది, అది వాళ్ళిద్దరి ఇష్టం, నీకెందుకు? వాళ్ళ 15 ఏళ్ల కాపురం అమ్మ, అది వాళ్ళ ఇష్టం. పని చేయడానికి వచ్చిందని పని చేసుకొని వెళ్ళిపోవాలి కామ్గా. లక్ష్మి గారు, మీరు ఎవరి సహాయం కోసం వచ్చారు? ఎందుకు వచ్చారా ఆ ఇంట్లోకి రావడానికి? పర్పస్ ఏంటి? మీరు ఆవిడని చూసుకోవడానికనే వచ్చానండి. చూసుకోవడానికి వచ్చి అతను చూసుకుంటున్నారు ఏంటి? మీరు మీ ఆయన మిమ్మల్ని చూసుకోలేదు కాబట్టి మీరు ఏ మొగాళ్ళు వస్తే కనుక ఆ మొగాళ్ళని చూసుకుంటారా? ఇదేనా మీ వృత్తి? ఇది ఎన్నో చాప్టర్ మీ జీవితంలో? ఏం లేదండి, ఇప్పుడు ఏంటంటే పనికొని వచ్చాను. ఎన్నో చాప్టర్ మీ జీవితంలో, ఇలాంటి చాప్టర్లు ఎన్ని ఉన్నాయి? మీరు పని అనేటటువంటిది మీ వృత్తి. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి సమస్యల్ని అడ్వాంటేజ్ తీసుకుని మగవాళ్ళని ఎత్తుకెళ్ళేటటువంటి తత్వం మీలో ఉంది. ఇది ఎన్నో చాప్టర్, ఎన్నో ఎపిసోడ్ ఇది. అంతకు ముందు నేను ఎవరితో ఏమి లేదండి. ఆయన ఏంటంటే నాకేం చెప్పారంటే ఆవిడ పనికిరాదు కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటా అని కూడా మాట ఇచ్చారు. అంటాడమ్మా మగాడు 100 అంటాడమ్మా. ఆవిడ మంచం మీద పడున్నది, ఆవిడని చూసి నువ్వు జాలి పడాలా? మగవాడు కోరికలు తీర్చాలా? ఏంటి నీ ఎజెండా? ఆవిడ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడేది కదండి, నేను కూడా చూసేదాన్ని. మాట్లాడిందా? వాళ్ళ ఆయన మాట్లాడిందా? వాళ్ళ ఆయన. వాళ్ళ ఆయన్ని నీకెందుకు అని దాని నుంచి అందుకు అంటున్నానమ్మా. వాళ్ళ ఆయన కన్నా అంటదో, బుజ్జ అంటదో, ఇంకేదన్నా తిట్టుకుంటుందో ఆవిడ ఇష్టం. వాళ్ళిద్దరికి సర్వ హక్కులు ఉన్నాయి. నువ్వు మీ ఆయన్ని ఎప్పుడు తిట్టవా? మీ ఆయన నిన్ను ఎప్పుడు తిట్టడా? గారంతో తిట్టుకునే వేరు, కోపంతో తిట్టుకునే వేరు. వాళ్ళిద్దరు వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎట్లానో మాట్లాడుకుంటారు. నువ్వెవరో వెళ్ళి ఉద్ధరించడానికి? నీ అవసరానికి నువ్వు వాడేసుకుని అక్కడ నేను ఇంటి పనికి పిలిచారో, ఒంటి పనికి పిలిచారో, వంట పనికి పిలిచారో నాకు అర్థం కావట్లా. 15 years ప్రయాణం అమ్మా అది. నువ్వు మధ్యలో వచ్చి ఆ పంచాయతీ తీర్చడానికి నువ్వు వెళ్ళి అతనితో పాటు ఉండాలనో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అక్కర్లేదు. ఏమయ్యా, ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు విడాకులు ఇచ్చి నువ్వు ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సింది కదా. నాలాంటి పని అమ్మాయి వచ్చేంత వరకు నువ్వు ఎందుకు వెయిట్ చేస్తున్నావు, నాకెందుకు ఈ ప్రపోజ్ చేసావని చెప్పి అతను చెంప పగలగొట్టాలా? అవును కదా. నాకైతే మాత్రం ఆయనతోనే ఉంటానండి, ఎందుకంటే అమ్మ, ఉంటావో చస్తావో అది వేరే విషయం, ఉంటావో చచ్చిపోతారో అనేది వేరే విషయం. ఆయన నాకు అప్పుడు మాట ఇచ్చారంటే చేసుకుంటానని చెప్పని. ఇక్కడ నువ్వు ఒక మోరల్ ఇష్యూ గురించి వచ్చావు. ఏంటి, మంచాన పడినటువంటి ఒక భార్యకి సహాయం చేయడానికి వచ్చావు. అలా కాకుండానే ఆవిడ మంచం మీద ఉన్నందుకు నువ్వు సంబరపడుతున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ నువ్వు హ్యాపీగా ఉన్నట్టు అనిపిస్తుంది. హ్యాపీగా ఏం లేదండి. హ్యాపీయే. మీ ఆయన ఏం చేస్తావు? శారీరక సుఖంతో పాటు మానసిక రోగాన్ని ఇచ్చావు అమ్మాయి. ఆయన అసలు నన్నేం పోషించరండి, మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మీ ఆయన ఏం చేస్తావు? ఇంట్లో ఆయన పెట్టుకుంటావు, ఇక్కడ ఎన్ని చేసుకుంటావా? లేదండి, ఆయనకి డైవర్స్ చేసి నేను పెళ్లి చేసుకుంటాను. అదే ఇప్పుడు ప్రేమ లాంటివి ఏమీ లేవు. డైరెక్ట్ ఆయన బాగా చూసుకుంటాడు, నాకు 3 పూట్ల తిండి పెడతాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. ఇలాగే ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చారనుకో, రామ్మ నేను నీకు 3 పూటలు తిండి పెడతాను, నేను చూసుకుంటానంటే అటు వెళ్ళిపోతావా? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తానండి? తనంటే ఇప్పుడు తనతో కాబట్టి ఉంటున్నాను కానీ వేరే వాళ్ళతో ఎందుకు వెళ్తాను అట్లా? ఏంటమ్మా 1 year లో నీకు అంత గొప్పగా కనిపించింది ఏంటమ్మా అతనిలో? 1 year లో వేరే వాళ్ళతో 15 ఏళ్ల భార్యకే దికాణం లేదు. ఇక్కడ నోరు మీద మా ముందు అబద్ధం చెప్పేశాడు. నిన్ను అపురూపంగా చూసుకుంటాడని నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? నాకు మాట ఇచ్చాడు మేడం చూసుకుంటానని చెప్పి. ఈవిడికి ఆల్రెడీ 7 అడుగులు రెడిసి ఈవిడికి మాట ఇచ్చాడు తల్లి. జీవితాంతం బాగా చూసుకుంటానని తాళిబొట్టులో ఉండే పాయింట్సే అవి. మాట ఇచ్చాడు, వదిలిపడేశాడుగా. ఇప్పుడు పక్కన దుకాణం పెట్టాడుగా నీతో. నువ్వు ఆ మాటకి ఎట్లా వాల్యూ ఇచ్చేస్తున్నావు, ఎట్లా నమ్ముతున్నావు? పైగా మీ ఆయనకి డైవర్స్ ఇచ్చేస్తావా? ముందు అది ఆడవాలే. మీ ఆయనకి డైవర్స్ ఇవ్వడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఇవ్వగలవా లేదా? డైవర్స్ వస్తాయా లేదా చూసుకోవా? వీళ్ళ 3 పిల్లలు ఏమవ్వాలి? నువ్వు చూస్తావా వీళ్ళందరినీ? అతనేదో గిట్టుబాటుగా ఉన్నాడని ఆ ఇంట్లోకి వెళ్ళావు, కాటేసావు, చక్కగా పట్టుకున్నావు, గిట్టుబాటు అవుతుంది ఫైనాన్షియల్గా అనుకుంటున్నావు. ఎదురు విచ్చలవిడిగా మాట్లాడుతున్నావు, నోటికి ఎంత వస్తే అంత. ఇదే స్థితిలో నువ్వు ఉంటే అమ్మాయి వచ్చి చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఏ అమ్మా, నీకు వెన్నుపూస ఎరగలేదనా? మొత్తం అందరూ అటువైపు ఇటువైపు కుటుంబ సభ్యులు వచ్చి నీ వెన్నుపూస ఎరగొట్టి నిన్ను పొడుగో పెడతారు. అప్పుడు మేము పంపిస్తాం మీ ఇంటికి ఒక లేడీని.
సర్వీస్కి. ఎక్కడి నుంచి వస్తారమ్మా తల్లి? మన వరకు వచ్చేంత వరకు బాధ, ఈ రోజు నీ భర్త వల్ల వచ్చేటటువంటి బాధలోంచి నువ్వు బయటపడాలి కాబట్టి అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని తాగనటువంటి మొగుడు సంపాదించేటటువంటి మొగుడిని కొట్టేద్దాం అని అనుకున్నావు అడ్డదారిలో వెళ్ళి. అర్ధారిలో వెళ్ళాం కాదండి, ఆయన అంటే ఇష్టం కాబట్టి. ఏ నువ్వు చేసింది తప్పు మళ్ళీ. ఇది అడ్డదారి కాదు, దొంగదారి, డెకైటీ దారి అంటారు దీన్ని. ఏం బాబు నీకు తెలుసా ఈ దుకాణం అంతా మీ ఆవిడ ఇలాంటిదని? మేడం నమస్తే మేడం, నా పేరు రవి మేడం. ఆ, మా ఆవిడకి నాకు పెళ్ళి అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది మేడం. నేను మంచిగా చూసుకుంటున్నాను మేడం, ఏ సమస్య. ఏదో తాగుబోతు అంటుంది, నువ్వు తాగుబోతు అవడం వల్ల ఆ పిల్ల తిరిగిపోతా అయ్యింది. తాగుబోతు అంటే నాకు కొంచెం డ్రింకింగ్ ఉంది మేడం. డ్రింకింగ్ పని చేస్తావా? జాబ్ చేస్తున్నా సార్ మేడం. ఎంత వస్తుంది శాలరీ? నాకు ఒక 15,000 వరకు వస్తుంది. ఇంట్లో ఖర్చులకి ఇస్తావా, తాగేస్తావా? ఇస్తాను ఇవ్వడు మేడం, మేడం, తెచ్చిన ఒక్క రూపాయి కూడా ఇవ్వడు మేడం. ఆవిడకే ఇస్తాను మేడం. ఆవిడ అంటే మెయింటెనెన్స్ ప్రకారం ఆవిడ పెళ్ళి ఎంతకాలం అయింది రవి మీది? 5 years అయింది. ఎందుకు పిల్లలు లేరు? పిల్లలు అంటే అది అంటే మేము హాస్పిటల్ తిరుగుతున్నాం మేడం. అది నువ్వు తాగుడు వల్ల నీకు పిల్లలు పుట్టట్లే, ఆ వచ్చిన 15,000 నువ్వు పొట్టలో వేస్తున్నావు. ఆవిడేమో ఎళ్ళమ్మడి పడి తిరిగి ఎవరి సంవత్సరాలు నాశనం చేద్దామని చూస్తుంది. ఇక్కడ డౌట్ అంటే నాకు డ్రింకింగ్ అలవాటు ఉన్న పిల్లని బాగా చూసుకోవడం తెలుసు మేడం, నేను చూసుకుంటున్నాను కదా. మరి ఆవిడతో డిస్కస్ చేయి, ఆవిడ ఏమంటుందంటే అసలు నన్ను అంత చూసుకోరు తెగించి కాబట్టి మాట్లాడుతుంది. నేను రోడ్డు మీద పడ్డాను లేగిసి నువ్వు ఒకటి బేకాలి కదా, నువ్వు కరెక్ట్ వాడివి అయితే వింటున్నావేంటి స్టోరీ మాలాగా? మాకే కోపం వస్తుంది, ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది ఇక్కడ. అలా చేయదు మేడం, నాకైతే ఎప్పుడు ఆ డౌట్ రాలేదు మేడం. అబద్ధం. కదయ్యా నీ నీ పక్కన, ముఖం ముందే మాట్లాడుతుంది నీ కదా. పక్కనే మాట్లాడుతుంది కదా అప్పటి నుంచి. నీ కోపం రావట్లా? ఇదేదో మేము అబద్ధాలు చెప్పినట్టుంది, నీ ముఖం మీద మాట్లాడుతుందిగా. నా దగ్గర కొంచెం మంచిగా మాట్లాడి ఫస్ట్ టైం చెప్తున్నారు ఆవిడ, చాలా రోజులు బట్టి చెప్తున్నారు. ఫస్ట్ టైం నాకు చెప్తుంది సార్. ఆవిడ చెప్పిందంటగా మీకు ఆల్రెడీ. ఆవిడ నాకెప్పుడు ఏం చెప్పలేదండి, ఆవిడ చెప్పిందంత అబద్ధం. నాకెప్పుడే కంప్లైంట్ అయితే మేము ముందే చూసుకుంటాం. కాదు ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తుందా? ఫస్ట్ టైమే జరుగుతుంది సార్ ఇది. సరే ఇప్పుడు జరిగింది తెలుస్తోంది కదా, ఇప్పుడు ఏమంటారు మీ ఆవిడతో? ఏం చెప్తారు చెప్పండి. ఇలా ఎప్పుడే జరిగిందా ఈవిడతో ఇలాగ వేరే వాళ్ళతో వెళ్ళటం, వేరే వాళ్ళ ఇంటికి పని వెళ్ళటం, ఇలాంటిది ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ 5 years తో ఫస్ట్ టైం వింటాం ఇదే. ఆవిడ అలా చేయదు సార్, ఇప్పుడు 5 years నుంచి చూసుకుంటా. అరే ఇప్పుడు చెప్తుంది కదా అయ్యా పక్కన, ఇప్పుడేమంటావు చెప్పు. నీ పక్కన నీ పెళ్ళం ఇంతలా మాట్లాడుతుంది, నువ్వు వద్దు నాకు, నేను ఆడనే కట్టుకుంటాను, ఆడతో వెళ్ళిపోతాను అంటుంది నిన్ను వదిలేసి. అసలు మీరు అందరూ ఎలా చెప్తున్నారంటే ఎవరో ఎదురింటోడు పక్కింటోడు స్టోరీ చెప్తున్నట్టు ఉన్నారు. మేమేమనుకుంటామంటే కనుక ఇది మీ ఇంట్లో బాగా అలవాటేమో, ఆవిడ అలా వెళ్తూ ఉంటుంది పనులకని వెళ్ళి మగాళ్ళతో వెళ్ళిపోతూ ఉంటుంది, నువ్వు వెనక్కి తీసుకొస్తావేమో, లేదంటే నువ్వు తాగినటువంటి మత్తులో పడుకోవటం వల్ల ఆవిడ ఇది కొనసాగుతుందని అనుకోవాలి. నీలో ఒక ఇమోషన్ లేదు, ఒక కోపం లేదు, ఒక బాధ లేదు, ఒక బెంగ లేదు. అలా అని కాదు సార్, ఇప్పుడు నేను మంచిగానే చూసుకుంటాను. ఇప్పుడు అది నాకు చెప్పడం కాదే, ఆవిడకి కాదు తమ్ముడు రవి, ఆవిడ వైపు చూసి ఏమమ్మా నీకేం కష్టం చేశాను, నీకేమి ఇచ్చాను, ఏమి ఇవ్వలేదని చెప్పి ఒకసారి అడగచ్చుగా. అడగట్లే కదా, అక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు తొక్కలోడు. ఇప్పుడు నా వల్ల నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు తాగుతావు, 1 రూపాయి అనేది తాగితే దానికి ఎవరు తాకంటే ఎవరున్నారు? నాకు చిన్న అవును, బ్యాడ్ హ్యాబిట్ తాగేసేసి రోడ్డు మీద తందనాలు ఆడిపోతూ ఉంటే ఎవరో ఒకరు తీసుకురావటం ఇంటికి. నాన్న ఒక్క నిమిషం. హలో రవి గారు, మీకు ఇస్తున్నాను కదా, అది మీరు చేస్తున్నారు కదా, ఫ్యామిలీ మొత్తం చూసుకుంటున్నారు మేడం. ఇంట్లో మాట్లాడాల్సిన ముచ్చట్లు అంటే ఇక్కడికి వచ్చి చిన్న చిన్న ముచ్చట గొడవలకి పెట్టుకుంటున్నారు. మరి- ఇంట్లో మాట్లాడాల్సిన మాట నువ్వు ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ ఏంటో తెలుసా? నాతో నీకేంటి బాధ అని కాదు, ఎందుకు డైవర్స్ ఇస్తున్నావు, వాడితో ఉన్న నీకు సంబంధం ఏంటి, ఇంత ఓపెన్ గా చెప్తున్నావు, నన్ను ఎందుకు మోసం చేసావని నువ్వు లాస్ట్ క్వశ్చన్ అడగాల్సింది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నావు. ఇంట్లో మాట్లాడుకోవాలి ఇవన్నీ. మేడం నాకు ఎప్పుడు ఆ డౌట్ రాలేదండి. వాడు దారుణంగా అమ్మాయి నీ ముందు చెప్తుంది, విడాకులు ఇస్తాను, నేను అతన్నే చేసుకుంటాను, నాకు అతను మాట ఇచ్చాడు, అతనితో వెళ్ళిపోతాను అంటుంటే నువ్వు వచ్చి నాతో నీకు ప్రాబ్లం ఏంటి అంటావేంటి? అదే కూల్ గా మళ్ళీ ఇలా సైలెంట్ గా ఉన్నావు కాబట్టి ఆవిడ అలా ఆడుతుంది బయటికి వెళ్ళి. నీకేంటి సంబంధం, ఎంత మోసం చేసావేంటి, నీకేం అన్యాయం చేశానో అప్పుడు అడగాలి. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ వదిలేసావు. మీ జీవితం గురించి మేము ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ. వాడెవడు? నాకు అతను అంటే ఇష్టం, నేనైతే అతనితోనే ఉంటాను, నువ్వైతే నాకు వద్దు. నాకు ఎందుకు నువ్వు తాగి తిరుగుడు నాకు ఇవన్నీ వద్దు. మాట్లాడితే తాగి 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 అది అనుకో డైలాగ్ చెప్పక అర్థం అనుకున్నా. ఎందుకంటే తాగిన వాళ్ళు ఎవరైనా నువ్వు ఉంటారు. తాగి రోడ్డు మీద తాగిన పడిపోతే ప్రపంచం వాడు మొత్తం వీడు తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టడము. అంత మాత్రం నువ్వు తాగుబోతు వల్ల నన్ను అందరూ అలా చూస్తున్నారు నన్ను. పెళ్ళాక ముందు తెలీదా నీకు నాకు చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందని చెప్పి? పెళ్ళైనాక మానేస్తానన్నావు కదా, మానేవా నువ్వు తాగడం? అది ఎలాగా నువ్వు పెళ్ళైనాక తాగడం మానేసావా? అలా కాదు, 5 years మంచిగా బాగుంది. నువ్వు తాగుడు మానేస్తే నువ్వు తాగుడు మానేసేసి ఇంట్లో సంపాదించి పోషిస్తే నేను బయటకు ఎందుకు వెళ్తాను? నేను నాకైతే నువ్వు వద్దు, నేనైతే నీతో ఉండలేను, నేను ఆయనతోనే ఉంటాను. నేను ఆయన నాకు మాట ఇచ్చాడు, నేను ఆయనే పెళ్లి చేసుకుంటాను. నేను ఎవరు మాట ఇస్తే అయిపోద్దా? నేను ఆయనతోనే ఉంటాను. నేను మరి పెళ్లి అయినప్పుడు నాకు మాట ఇచ్చావు కదా, చేతిలో చెయ్యేసి పెళ్లి చేసుకున్నాం కదా. నువ్వు తాగుడు మానట్లేదుగా, నువ్వు తాగుడు మానుతున్నావా? నువ్వు తాగుడు ఏదో చిన్న హ్యాబిట్, ఏదో ఒకసారి ఎప్పుడు ప్రతిసారి తాగుతాం ఏంటి అలాగా? ఏం బాబు, మీ ఆవిడ కంటే డైవర్స్ ఇచ్చేస్తావా నువ్వు? ఈ అమ్మాయి నాకు కావాలి మేడం, మంచిగా చూసి. నువ్వు డైవర్స్ అంటే ఇచ్చేస్తావా? ఇవ్వను మేడం. ఇవ్వు. కోర్టులో ఆవిడ డైవర్స్ కేసు వేస్తుంది, నువ్వు ఫైటింగ్ చేస్తావా? రీజన్ తెలియాలి, ప్రూఫ్ ఉండాలి. ఎలాగంటే సరే ఏదో వేస్తుంది, ఇష్టం లేదని వేస్తుంది, నువ్వు డైవర్స్ ఇస్తావా, ఫైట్ చేస్తావా? డైవర్స్ ఇవ్వను మేడం, నాకు ఈ అమ్మాయితోనే ఉంటారు జీవితాంతకాలం. ఫైటింగ్ చేస్తావా? చేస్తాను మేడం. ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, డైవర్స్ కేసు ఒకవేళ అమ్మాయి వేస్తే నీకు ఇష్టం లేకపోతే ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో చెప్తా.
అప్పటిదాకా ఆయన ఉంటాడా లేదని మాట్లాడడానికి మనకు ఒక అవకాశం. లేదు సార్, నేను భర్తకు తెలుసండి, నేను ఫోన్ చేసి మాట్లాడితే మీ ఆయనకు నాకు తెలుసు, మీరేం మాట్లాడొద్దు, మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అనేసి నన్నే అన్న. ఓహో, డబ్బుల కోసం ఆ అబ్బాయి ఆల్రెడీ తెలిసి కూడా వాళ్ళ ఆవిడ్ని అరేస్తున్నాడు. వీళ్ళు నిజంగా పెళ్లిళ్ళు చేసుకునే టైపు కాదు, వాళ్ళిద్దరూ కలిసి జనాల్ని ట్రాప్ చేసే టైపు. ఏవయ్యా రవి, మీ ఆవిడ ఇలా చేస్తుందని నీకు ముందే తెలుసు అంట కదా? ఇప్పుడే ఈ సిచ్యువేషన్ అబద్ధాలు చెప్పక గొప్ప మీద ఒక్కటి ఇచ్చేవాళ్ళు లేక. మేడం వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. ఎప్పుడు నాకు నేను ఫోన్ చేసి అడుగుతా లేదు అని చెప్పాడు. ఫోన్ చేసి అడిగాను, నేను అడిగితే మీ హస్బెండ్ కు తెలుసు, మీరేం మాట్లాడొద్దు అన్నాడు. ఈ సిచ్యువేషన్ అసలు అక్కడికి వెళ్ళి పని చేస్తున్న విషయం కూడా తెలియదా నీకు? తెలియదు మేడం. అంటే అంటే పగలు రాత్రి మొత్తం తాగుతూనే ఉన్నావా నువ్వు? ఏం లేదు నన్ను మేడం, పనిలో ఏదో పెట్టింది ఒకసారి ఈయనే ఫన్ మేడం, టైం తీసుకెళ్ళి మేడం, పనిలో పార్ట్ టైం పెట్టాడు. వెళ్తుంది, ఎక్కడికి పనికి వెళ్తుందో కూడా మొగుడికి తెలీదా? పెళ్ళాం ఎక్కడికి వెళ్తుందో? మరి డ్రామాలు ఆడుతున్నావయ్యా నువ్వు ఇక్కడ. అంటే నువ్వు తాగుపోతావు అంటే అమ్మాయి చెప్పేది కరెక్టే, పగలు రాత్రి అంతా బాగా తాగి పడిపోతున్నట్టున్నా అమ్మాయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి. అదే అలాగే మేడం, అది సాధ్యం కాదు కదా మేడం. మరి తెలీదని ఎందుకంటున్నావు నువ్వు? తెలీదనే సమాధానం ఏంటి? పెళ్ళం ఎక్కడికి వెళ్తుందో తెలీదా? ఏ పనికి వెళ్తుందో తెలీదా? అక్కడ పనిలో పెట్టింది ఆయనే మేడం, తీసుకెళ్ళి నన్ను అతనికి తెలుసండి, అతనికి తెలుసు. పనిలో పెట్టావు అక్కడ నేను ఎప్పుడు పనిలో పెట్టాను మిమ్మల్ని? అమ్మ లక్ష్మి, నువ్వు అన్ని నిజాలే మాట్లాడుతున్నావు. నీ క్యారెక్టర్ ఎట్లాంటిదని పక్కన పెడితే, మీ ఆయనకి తెలుసా తెలియదా? మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని మీ ఆయనకి తెలుసా తెలియదా? తెలియదు. అక్రమ సంబంధం ఉందని తెలియదు, కానీ అక్కడికి వెళ్ళి అయితే కనుక నేను రిక్రూట్ చేస్తున్నట్టు మాత్రం నాకు తెలియదని అంటున్నాడా? అది నిజమా అబద్ధమా? సార్ ఇప్పుడే నాకు తెలిసింది సార్. నువ్వు అక్కడ పనిలో పెట్టింది నువ్వా కాదా? అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు తెలిసింది సార్. అంటే పనికి వెళ్తుందని, ఏదో పని పార్ట్ టైం జాబ్ ఎక్కడో చేస్తున్నాను. అసలు మీ ఇద్దరు ఏంటి ఇలా జనాల్ని ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకొని రేపు పొద్దుట బ్లాక్ మెయిల్ చేద్దామని ఏమన్నా ఉందా? చెప్తారని వచ్చాను సార్. కాదు, ఇప్పుడు ఆవిడ ఏమంటుందంటే కనుక మీరిద్దరు గూటుబుటాని, మీరిద్దరు కావాలని చెప్పి అందరి ఇళ్లలోకి ఇలా దూరి ఆర్థిక పరమైనటువంటి దీన్ని మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారని చెప్తుంది. ఆవిడని అడగండి. ఆవిడ అబద్ధం చెప్తుంది సార్. ఆవిడని అడిగే. ఆవిడ అబద్ధం అబద్ధం ఎలా చెప్తాను? నేను చూసింది చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్యన ఫోన్ లో జరిగిన సంభాషణ చెప్పమ్మా. ఫోన్ చేశాను కదా, నీకు ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు సమాధానం ఇవ్వలేదు నాకు? మీ హస్బెండ్ కు తెలుసా ఎందుకన్నావు నువ్వు? అంటే నీకు తెలుసు కదా, ఎందుకు చేయలేదు? నేను చేశాను ఫోన్, నీకు చేశాను, నేను నాకు ఎప్పుడు మీరు చేశాను, నేను చేశాను ఫోన్. ఆవిడ అబద్ధం చెప్తాను సార్. ఏమీ లేదు, మీ ఇద్దరు నీకు జైలుకి పంపిస్తే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు నిజాలు బయటకు వస్తాయి. నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఇక్కడ ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ రాదు. మేము నిజం చెప్పించలేకపోయామనుకో పోలీస్ స్టేషన్కి వెళ్తారు. కానీ నీకు తెలుసు, మొత్తం తెలుసు నీకు. ఉన్నమ్మా ఒక్క నిమిషం, చెప్పే కదా మొత్తం తెలుసు అంటున్నాడు, నాకు మొత్తం తెలియదని అంటున్నాడు. ఎందుకు దాని గురించి వాదన? ఇప్పుడు క్లియర్ కట్ గా ఇతను బాడీ లాంగ్వేజ్ తిరుగుతుంది. అక్కడ భార్య తప్పు చేసినా ఇక్కడ ఇతను అడగండి, చెప్తాడు. ఇద్దరికి తెలుసు. భార్య చేసినా కోపం రావట్లేదు, ఎదుర్కొంటే శ్రీనివాస్ గారు అంత దర్జాగా కూర్చున్నా కూడా అతని మీద కోపం రావట్లేదు, ఎవరి మీద ఇమోషన్ లేదు. నేను తాగుంటున్నాను కాబట్టి నన్ను ఎందుకు వదిలేస్తావు అని అంటున్నాడు. పోనీ ఆ మోహన్ నన్ను చూసి అడగచ్చు కదా, నీ భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆ వ్యక్తి మీద కూడా ఒక ప్రశ్న సంధించవే, అడగవా? అంటే ఇంకా మేమేమనుకుంటాం అంటే కనుక నువ్వు ఎవరిని ప్రశ్నించకపోతే కనుక ఇది మీ ఇంట్లో వ్యాపారం అని అనుకుంటాం మేము. డబ్బులు తీసుకున్నాడు సార్, 2 లక్షలు. మరి ఇప్పుడు చెప్తున్నారే నేను ఎప్పుడు డబ్బులు తీసుకున్నాను? అబ్బా, నువ్వు అంత మెల్లిగా అడిగితేనే అర్థమైపోతుంది ఆయన. అగ్రిమెంట్ రాశాడు మేడం, 5 lakhs తీసుకున్నాడు. 5 lakhs తీసుకున్నాడా? ఇందాక 2 అన్నారు, ఇప్పుడు 5 అన్నారు. 5 lakhs సార్. 5 lakhs తీసుకున్నాడు. లక్షల్లో ములుగున్నారా మీకు? ఫిగర్లే గుర్తులేవు. 5 lakhs తీసుకుని ఏం అగ్రిమెంట్ అండి అది? 2 years అక్కడ ఉంచండి మీ ఇంట్లో అన్నాడు. ఆహా, మొత్తం కలిపి పనికి ఆయన తీసుకున్నాడు. ఇక ఆవిడ ఏ పని చేసినా పర్వాలేదని ఆయన ఉద్దేశమా? మేడం అలాగనుక మేము ఆ ఉద్దేశంతో అనలేదు మేడం. మేము మంచిగా ఎంత అమౌంట్ తీసుకున్నావు వీళ్ళ దగ్గర 1 year కి? తీసుకున్నాం మేడం, డబ్బులు తీసుకున్నాం మేడం. తీసుకున్నావు, ఓకే. పోలే అదన్నా ఒప్పుకున్నావు, నమస్కారం. ఎంత? ఏదో సార్ అంటే నాకు ఎంత? ఫిగర్ 5 lakhs సార్. 5 lakhs? 5 లక్షలా తీసుకున్నాను. ఏంటి అగ్రిమెంట్ లో ఏమేమి ఉన్నాయి? ఇంటి పని, వంట పని, ఆ పని, ఈ పని. ఇంటి పని వరకనే తీసుకున్నాడు సార్ 5 lakhs. అంతేలేండి, 2 years కాంట్రాక్ట్ కదా, కొంచెం ఎక్కువే. కానీ మరి ఆవిడ మిగతా పనులు కూడా చేసి పెడుతుంది కదా. మరి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ నాకేమో తెలియదండి అని ఎన్ని అబద్ధాలు ఆడతావయ్యా నువ్వు? ఏం చేసావు 5 lakhs? ఇద్దరు వాడేసారా లేకపోతే ఇంకెవరన్నా బ్లాక్ మెయిల్ చేయడానికి రెడీ నాకు అవుతున్నారా? తెలియదు మేడం తీసుకున్న అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం అబద్ధం చెప్తుంది మేడం. నీకేమీ తెలియదు, మీ ఇద్దరు సంతకాలు పెట్టారు ఏం తెలియదు అంటారు. కానీ వెళ్ళాను కానీ 5 లక్షలు తీసుకున్న విషయం నాకు తెలియదు. తీసుకోకుండా అంటే ఉచిత సర్వీస్? తేడాగా ఉంది మీ ఇద్దరిది. ఉచిత సర్వీస్కి వెళ్ళావు అక్కడ? నెల 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 జీతం తీసుకుంటున్నారని తెలుసు కానీ ఇలా 5 లక్షలు. ఏ అమ్మా, వింటున్నాం కదా అని ఓ సోది చెప్పొద్దమ్మా ఇక్కడ. ఏంటి ఆయన ఫస్ట్ తెలియదు అంటాడు, నువ్వు తెలుసు అంటావు, డబ్బులు తీసుకోలే, అసలు వీళ్ళు ఎవరో తెలియదు అంటాడు, డబ్బులు తీసుకున్నా అంటాడు. ఏంటిది పిచ్చోళ్ళకి కనిపిస్తున్నావా? ఉంటే ఏదో డైరెక్ట్ గా మాట్లాడండి. ఇక్కడ పిచ్చి పిచ్చిగా వాదిస్తా ఉన్నారు పొడుగ్గా.
5 లక్షలు ఏంటండి అది? అంటే త్రూ అవుట్ ద 5 ఇయర్స్ ఇంకే జీతం లేకుండానా అగ్రిమెంట్ ఏంటి? నాకు అర్థం కాలేదు. ఆవిడేమొచ్చి మళ్ళీ నెల నెల జీతం తీసుకుంటున్నాను ఆమె ఇంట్లో పని చేయడానికి సార్ అబద్ధం చెప్తాను సార్, ఇతను అబద్ధం చెప్తాను మేడం. ఆయన పని కోసం అనేసి చెప్పారు మేడం, ఇలాంటి డ్రామాలు గట్రా నువ్వు 100 అబద్ధాలు ఆడు, వచ్చి కూర్చో ఇక్కడ. నువ్వు ముందు వచ్చి కూర్చో ఇక్కడ. ఆయన అబద్ధం చెప్పారు మేడం, పని కోసం అనేసి. అంటే మేడం ఈవిడికి హెల్త్ బాగోలేదని చెప్పారు మేడం ఫస్ట్. ఆవిడ చేసే పనికి 5 లక్షలు ఇచ్చేస్తారంటే నువ్వు నమ్మేసావు, తీసుకెళ్లిపోయావు అప్పనంగా. అలా కాదు మేడం, ఈవిడికి హెల్త్ బాగోలేదని ఆ రకంగా నువ్వు క్యాలిక్యులేట్ చేసినా నెలకి 25,000 వసూలు చేస్తున్నట్టు లెక్క మీరు. ఈయన మాత్రం అబద్ధం చెప్తున్నారు. 5 లక్షలు తీసుకొని మాట్లాడే మాటలు కాదు గారు, వచ్చి కూర్చో. అయినా కానీ శ్రీనివాస్ గారు నాకు ఇది ఎక్కడ అర్థం కావట్లేదు. ఫ్యామిలీలో ఒక మెయిడ్ వచ్చి మీ ఇంట్లో సర్వీస్ చేయటం గురించి, హెల్ప్ చేయటం గురించి 5 లక్షల అగ్రిమెంట్ ఏంటండి? మాకే నమ్మకం అనిపించట్లేదు, చూసే ప్రేక్షకులకు ఎలా నమ్మకం వస్తుంది? అగ్రిమెంట్లు ఏంటి? దేనికి అగ్రిమెంట్లు? అంటే ఇంకా నెలసరి జీతం ఇవ్వక్కర్లేదా? మా ఇంట్లో పెట్టినందుకు తీసుకున్నాడు సార్. అతను తీసుకుంటాడండి, తాగుబోతాడు. మీరెందుకు ఇచ్చారు? అసలు అగ్రిమెంట్లు ఏంటి? 5 లక్షలు ఏంటి? లక్షలు ఇస్తేనే పంపిస్తా అన్నాడు సార్. అందుకే ఆవిడే ఎందుకు కావాలి? ఆవిడే ఎందుకు కావాలండి? ముందు పరిచయం ఏమైనా ఉందా ఏంటి ఆవిడ మీకు? వచ్చాం లేదు సార్. మీరు అంత ఇష్టపడి 5 లక్షలు ఇచ్చారు అంటే కనుక మీ కన్ను ఆవిడ మీద ఉంది కాబట్టి మీరు 5 లక్షలు ఇచ్చారు, అంతే కదండి. ఇప్పుడు ఆ అగ్రిమెంట్లో ఏంటంటే ఇంటి పని వంట పని ఉంది, కానీ మీరు ఆ పని గురించి ఆవిడ రమ్మన్నారు కాబట్టి 5 లక్షలకు మీరు లొంగారు, అంతే. అతను అడుగుతాడు 10 లక్షలు అడుగుతాడు, ఇస్తారా మీరు? 10 లక్షలు 20 లక్షలు అడుగుతాడు, ఇస్తారా? కాదు కదా. మీకు వీక్నెస్ ఉంది. ఇప్పుడు వరకు ఏదేదో వాదించారు కదా, ఆవిడకి మెంటల్గా బాగాలేదు, ఆవిడ చూడకూడనివి చూస్తుందని చెప్పి. అసలు మీకు అదేంటో చెప్పండి. ఆవిడ ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రశ్నించట్లే. మేడం నిజంగా 5 లక్షలు తీసుకున్న విషయం నిజంగా నాకు తెలియదు మేడం. నాకు వెన్నుపోసి దెబ్బతిందా, ఏం దెబ్బతిందా అన్న కదా. ఆ అమ్మాయితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా? ఈ సంవత్సరం బట్టి ఆ కార్యక్రమం నడిచిందా లేదా? వాస్తవాలు ఒప్పుకోండి. వాళ్ళ ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, ఆ అమ్మాయి ఓపెన్గా చెప్తుంది కదా. సార్ వాళ్ళ వాదనలు విన్నారు కదా సార్, ఇప్పుడు వీళ్ళ గురించి మీరు ఏం సార్ ఇక్కడ డౌట్, నేనేదో డ్రింకింగ్ లో ఉంటే ఆయన అలా నా చేసి సైన్ చేసి 5 lakhs అని కాదు శాలరీ అన్నారు సార్. ఇప్పుడు శాలరీ అన్నారనేసి ఆవిడకి హెల్పింగ్ కాబట్టి లేడీ హెల్పింగ్ చేస్తుందని ఆ ఉద్దేశంతో నేను పంపించాను. అదే నాన్న, యాక్చువల్ గా ఒక 2 years కి కాంట్రాక్ట్ బేస్ కింద ఒకేసారి ఆ శాలరీ కాంట్రాక్టర్ గట్ట అదంతా మోసం చేశారు సార్. అగ్రిమెంట్ రాసుకొని మీరు 5 lakhs అడిగారంటే ఉన్న ఆప్షన్ ఏంటంటే 2 years కి కాంట్రాక్ట్ 2 lakhs 1 lakh అనే దాని మీద. అందుకే ఆయన ఫస్ట్ ఒక 2 lakhs ఇచ్చాడు, తర్వాత 3 lakhs ఏదో పే చేశాడు. ఈ ప్రాసెస్ లో 1 year లో 2 lakhs పే చేసినాక ఆవిడతో వీళ్ళకి ఇంత శాలరీ ఇస్తున్నాను కదా, ఇంత అమౌంట్ బల్క్ గా ఇస్తున్నాను కాబట్టి ఆవిడతో ఏదో నడిచిపోయింది. ఆవిడ కూడా అబ్బా ఎంత బాగా మంచి పేమెంట్ ఇచ్చాడు కదా సారు మంచోళ్ళు, ఆయన పట్టుకుంటే బెటర్ కదా అని ఆవిడ పట్టుకుంది. ఈ డ్రామా అంతా నీకు తెలుసు, నువ్వు కంటిన్యూ చేసి అమ్మాయి 5 lakhs వాడి పడేసావు. ఆ అమ్మాయికి అది ఎంత ఇచ్చావో తెలీదు. సరే ఇంకా వాడడానికి ఆయన పట్టుకున్నారు. ఆయన ఆల్రెడీ అమ్మాయి చక్కగా అన్ని సర్వీసులు చేసి పెడుతుంది కాబట్టి అక్కడ మోజులో ఉన్నాడు. ఎంత ఆస్తి పోయినా ఆయనకి పర్వాలా, ఎంత ఆస్తి గుంజడానికన్నా మీ ఇద్దరు ప్లాన్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా మీ ఇద్దరు వర్షన్ ఏంటంటే ఆవిడేమో ఈయన చేసుకుంటానని, ఈయనేమో నాకు అవసరం లేదులేండి అని. అది ఎంతవరకు నిజమో మేము ఒకసారి మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. ఫైనల్గా మీరు చెప్పండి, ఎందుకంటే మీరు మాట్లాడకుండా నేను నా వర్జన్ 5 lakhs ఇచ్చిన తర్వాత మళ్ళీ 2 lakhs ఇవ్వమని డిమాండ్ చేశాడు. అది కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారా మీరు? ఈ 2 lakhs అడుగుతున్నాడని ఆవిడ వద్దంటున్నట్టున్నాడు. సార్ ఒకటి శ్రీనివాస్ గారు, మీ వర్జన్ నేను వినకుండా నేను అసలు ముందుకే వెళ్ళలేను, నేను ఏమీ చెప్పలేను, వేస్ట్. అడిగాడు సార్ 2 lakhs అసలు కూడా మీ అడిగాడు. మైండ్లో నో ఇట్స్ నాట్ అబౌట్ ద ఫైనాన్సెస్. డబ్బుల వరకు వచ్చింది సబ్జెక్టు అంటే కనుక డబ్బుల ముందు ఏదో కథ జరిగింది, లేదంటే డబ్బుల తర్వాత కథ జరిగింది, డబ్బుల తర్వాత కథ సరిపోదు కాబట్టి ఇంకో 2 లక్షలు అతను అడిగాడు. మీ ఇద్దరి మధ్యన వినండి ఒక్క నిమిషం, క్లియర్ కట్. అగ్రిమెంట్లు సంతకం పెట్టుకున్నారు, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. మీ ఆవిడ కాకుండా మీ ఆవిడ ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి మీకు లక్ష్మి మీద కన్ను పడిందా లేదా, లక్ష్మితో మీకు అక్రమ సంబంధం ఉందా లేదా, ఇది డిస్కస్ చేయకుండా ఇంక ముందుకెళ్ళటం అనేది వేస్ట్. ఉంది సార్, ఆమె ఇష్టపడింది కాబట్టి. ఆవిడ ఇష్టపడింది, మీరు ఆవిడని ఇష్టపడ్డారు కాబట్టి మీరిద్దరు ఒక గదిలోకి వెళ్ళి సంసారం అనేది కార్యక్రమం మొదలుపెట్టారు. ఇతను తాగుబోతాడు, ఇతను పబ్లిక్ చేయకూడదు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఇక్కడతో క్లోజ్ చేయాలి కాబట్టి అతనితో ఒక అగ్రిమెంట్కి వచ్చి మీరు మనీ కాంట్రిబ్యూట్ చేయడం మొదలుపెట్టారు, అంతే కదా. ఎందుకంటే అతను పబ్లిక్ చేయకూడదని చెప్పి ఇది కేవలం ఏమైనా బ్లాక్మెయిల్ చేసేవాడు అతను మిమ్మల్ని? అదే సార్, ఆ 2 lakhs అడిగా డిమాండ్ చేశారు. ఏది 5 లక్షలు కాకుండా 2 లక్షలు అంటే మొత్తం మీద 7 లక్షలు డిమాండ్ చేశాడు అతను. ఏంటి ఇంకో 2 లక్షలు ఇస్తే కనుక అగ్రిమెంట్ ఇంకా ఎంత కొనసాగుతుందంటే అతని భార్యతో మీతో? ఇంకో 1 year చెప్పారు. ఇంకో 1 year అగ్రిమెంట్, తర్వాత ఇంకో 2 lakhs అడుగుతాడు. ఇవ్వగలరా? మీ దగ్గర అన్ని లక్షలు ఉన్నాయా? మీరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, మీరు అంటే మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. లక్ష్మి గురించి మీ ఉద్దేశం ఏంటి? డబ్బులు అగ్రిమెంట్ పక్కన పెట్టేసేయండి. లక్ష్మిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆవిడ పట్టుబట్టి మీరే కావాలి, ఈ తాగుబోతు భర్త వద్దు అని అంటుంది. మీరు నిజంగా మీకు ఆ ఉద్దేశం ఉందా? లేదు సార్. సో ఇదంతా జరుగుతుంది ఏంటి? వీళ్ళిద్దరూ కట్టు కదా, డబ్బుల గురించా? ఇప్పటికైనా మీకు అర్థమైందా ఈ ఉచ్చులో మీరు చిక్కున్నారని? వెల్ ఐ మీన్ ఇది వెరీ కామన్ సినారియో. ఎందుకు నేను కామన్ సినారియో అంటున్నాను అంటే కనుక వైఫ్ మానసికంగా కానీ శారీరకంగా కానీ సిక్ అయిన తర్వాత
భర్త యొక్క పాత్ర ఏంటి, 15 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నట్టు భర్త యొక్క పాత్ర ఏంటి అనేటటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇలా ముందుకొచ్చి వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు శతకోటి మంది ఉంటారు. ఎందుకంటే కనుక అక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే సర్వీస్ మోటోతో వస్తారు, జీతం తీసుకుందాం అనుకుంటారు, జీతం తీసుకుంటారు, అక్కడి నుంచి విరమిస్తారు, అయిపోయింది. ఆ రోజు నెలకు తీసుకుంటారు, కావాల్సినటువంటి సర్వీస్ ఇస్తారు. కానీ ఇక్కడ చాలా క్లియర్ కట్గా ఏంటంటే ఈ నలుగురిలో ఒక వ్యక్తిని ఎత్తకండి డాక్టర్ గారు, హూ ఈజ్ సైకలాజికలీ నాట్ వెల్, ఒక డీవెంట్ యాటిట్యూడ్తో, ఒక తప్పుడు ఆలోచనతో ఉండేటటువంటి ఒక వ్యక్తి. అది కూడా ఏంటంటే ఒక 15 years పాటు ప్రయాణం చేసినటువంటి ఒక స్త్రీతో ఒక మగాడు ఆ స్త్రీ మంచం మీద పడిన తర్వాత శారీరకంగా ఆవిడ ఉపయోగపడపోయిన తర్వాత, ఎందుకంటే వంట పని ఇంటి పనికి 100 మంది పని వాళ్ళని తెచ్చుకోవచ్చు, అది వేరే విషయం. ఎందుకంటే ఇంత లక్షలు ఖర్చు పెట్టే మీరు ఒకళ్ళనేంటి చాలా మందిని తీసుకురావచ్చు శ్రీనివాస్ గారు. కానీ ఈరోజు ఏంటంటే 15 years జర్నీ తర్వాత 1 year మీరు శారీరక పరమైనటువంటి, అందులో డాక్టర్స్ కూడా చెప్పారని చెప్పి ఇందాక సునీత గారు చెప్పారు, నీది పెద్ద విషయం కాదమ్మా, నువ్వు 1 year పాటు బెడ్ రెస్ట్ తీసుకుంటే స్లోగా తేరుకుంటావని చెప్పింది. ఆ డాక్టర్లు చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు ఆ అమ్మాయి తేరుకుని నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చుంది. ఆవిడ శారీరకంగా, మానసికంగా, సెక్షువల్గా అన్ని విధాలుగా ఆవిడ ఫిట్. అలా డాక్టర్స్ మీకు గ్యారంటీ ఇచ్చిన తర్వాత కూడా మీరు 1 year వెయిట్ చేయలేకపోయారు అంటే కనుక దాని అర్థం ఏంటండి? అంటే ఈ పెళ్లి యొక్క వాల్యూ ఏంటి అనేటటువంటిది ఈవిడ వెన్నుపూస దెబ్బ తిన్న తర్వాత కాదు, తినక ముందు కూడా మీ ఆలోచన ఇదే తంతు కొనసాగిందని మనం అనుకోవచ్చు. ఎటొచ్చి ఏంటంటే ఆవిడకి ఈ రోజు కనిపించింది, అంతకుముందు కనిపించలేదు. ఎందుకంటే 1 yearలో ఒక మనిషి ఈ విధంగా మారిపోతాడు అంటానికి దాని అర్థం ఏంటంటే అంతకుముందు మీ 15 years మ్యారేజ్ కూడా ఒక ఇమ్మారల్, అన్ఎథికల్ మ్యారేజ్ అనేటటువంటిది మనం అనుకోవచ్చు. అంటే అక్కడ కూడా వాల్యూస్ లేవని మనం అనుకోవచ్చు. ఈరోజు నీ భార్య ఇక్కడ క్లియర్ కట్గా స్టార్టింగ్ ఏమని చెప్పిందండి, సునీత గారు ఏమని చెప్పారు? ఆవిడ ఏం అంటానికి ఏమీ లేదు. వాస్తవానికి ఏంటంటే 1 సంవత్సరం పాటు మంచం మీద పడుకున్నటువంటి ఒక స్త్రీ ఈరోజు ఇలాగే జీవితాంతం అదే మంచం మీద పడుకుని చనిపోయినా బాగున్నాను అనుకునేటటువంటి రోజు ఈ రోజు అనమాట. వాస్తవానికి ఆవిడ వెన్నుపూస విరిగి మంచం మీద పడుకున్నటువంటి బాధ ఈరోజు మీరు చేసినటువంటి దాంతో పోల్చుకుంటే కనుక అది 1% కూడా కాదు. ఎందుకంటే ఈరోజు మానసికంగా ఆవిడ దెబ్బతింది. ఇటువంటి క్యారెక్టర్లెస్ మగాడితోనే నేను ఇంతకాలం సంసారం చేసి కాపురం చేసి 2 పిల్లల్ని కన్నాను అనేటటువంటి బాధ ఆవిడని గుండెలు పిండేస్తుంది. ఎందుకు ఈరోజు ఆవిడ బతుకుండాలి? ఆవిడ ఎందుకు మీ వెనకట్ల పరితపించాలి? ఈ లిట్మస్ టెస్ట్ ఏదైతే జరిగిందో దీని ద్వారా ఏంటంటే భర్త కరెక్ట్ కాదు, క్యారెక్టర్లెస్ అనేది తెలిసిన తర్వాత ఆవిడ మిమ్మల్ని తన్నాలన్నమాట, పట్టుకుని ఇంట్లోంచి మెడ పట్టుకుని బయటకు గెంటేసేయాలి. చనిపోవలసినటువంటి దాన్ని నేను చావు బతుకుల మధ్యన నేను కాపాడుకుంటూ ఇలా లేచినటువంటి నేను ఈరోజు అదే భర్త లేకపోయినా కూడా నేను కాపాడుకోగలను, నన్ను నా పిల్లల్ని చూసుకోగలను అనేటటువంటి ధైర్యం ఆవిడకి రావాలి. ఆవిడని అంటానికి ఏమీ లేదు ఈరోజు ఇక్కడ. ఆవిడ చాలా గ్రేట్, ఆవిడ చాలా చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు మిమ్మల్ని చూస్తే శ్రీనివాస్ గారు నిజంగా నాకు బాధగా ఉంది. ఇక్కడ రవి ఈజ్ ఎ డ్రంకర్డ్, ఇది క్యారెక్టర్లెస్ మనిషి. ఆవిడ ఎలా మాట్లాడుతుందో, అతను పక్కన కూర్చున్నటువంటి అతని భార్య ఎలా మాట్లాడుతుందో అనేది ఈరోజు మనం చూసాం. ఈరోజు ఇక్కడ ప్రేమ, గేమ, దోమ అంటూ ఏమీ లేవు, అలాంటి పెద్ద పదాలు మాట్లాడుకోవటానికి కూడా లేదు. ఈరోజు సింపుల్గా ఆవిడ వచ్చింది ఏంటంటే కనుక డబ్బు, మీకు కావాల్సినటువంటి మీ కోరిక తీర్చడానికి రైట్ ప్లాట్ఫామ్ అనమాట, ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్. ఒక మగాడు ఈ 1 year పాటు వంట వండకపోయినా కూడా బతకగలడు, ఏం చేయకపోయినా, పనులు చేయకపోయినా బతకగలడు. కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే శారీరకపరమైనటువంటి సంతృప్తి భార్య ఇవ్వకపోతే కనుక అతను బతకలేడు. కాబట్టి అది మనం ఇద్దాము, బ్యాక్గ్రౌండ్లో నువ్వు నిలబడరా బాబు, నువ్వు మొత్తం డబ్బులన్నీ వసూలు చేయి, నువ్వు ఇదేంటంటే ఇది పబ్లిక్ చేస్తావు అనేటటువంటి థ్రెట్ ఇయ్యి. అటువంటి మానసిక పరిస్థితి తట్టుకునేటటువంటి పొజిషన్లో లేరు, ఎందుకంటే అది పరువు కలిగినటువంటి భార్యాభర్తల సంసారం కాబట్టి దాన్ని నువ్వు క్యాష్ చేయనేటప్పటికీ ఇతను క్యాష్ చేసుకోవటం మొదలుపెట్టాడు. మీ కళ్ళు ఎప్పుడు తెరుచుకున్నాయి అంటే కనుక 5 లక్షల నుంచి ఇంకో 2 లక్షల దగ్గరికి పాక్కుని పోయేటప్పటికి అప్పుడు మీకు కళ్ళు తెరుచుకున్నాయి. ఈ ఇద్దరు క్యారెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి కదా మేడం, ఈ రవి, లక్ష్మి, దీస్ ఆర్ వెరీ కామన్ క్యారెక్టర్స్. ఇవి ఏంటంటే ఇవి కాన్స్ అంటూ ఉంటాం మనం, సైకలాజికల్గా కాన్స్ అంటూ ఉంటాం. అంటే కాన్స్ అంటే ఎవరంటే కనుక కాన్స్టెంట్గా కంటిన్యూస్గా మనుషుల్ని నమ్మించి వాళ్ళ యొక్క సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకుని మోసం చేసేటటువంటి కాన్ ఉమెన్, కాన్ మ్యాన్ అంటూ ఉంటాం. వీళ్ళు అప్రోచ్ అయ్యేటటువంటి ఫేస్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. అంటే ఎలా ఉంటుంది అంటే కనుక మూడో కంటికి అనుమానం రాకుండా, ఇప్పుడు ఇందాక ఇతను వాదిస్తున్నాడు కదా రవి, ఏమంటున్నాడు, నా భార్య అలా చేసిందని నాకు తెలియదండి, నాకు అలా చేసిందని నాకు తెలియదండి. ఇందాకటి నుంచి నేను రవి అమాయకుడేమో, ఇతను బహుశా ఏంటంటే ఇతనికి ఏమీ తెలియకుండా వీళ్ళంతా కూడా ఇతను కళ్ళు కప్పేసి ఇవన్నీ మోసం చేస్తున్నారేమో అని అనుకున్నాను. కానీ ఒక డౌట్ అయితే వచ్చింది. ఆవిడ అంత బరి తెగించి లక్ష్మి పక్కన కూర్చుని
నేను 1 ఇయర్ పాటు అతనితో అసోసియేట్ అయి ఉన్నాను. తాగుబోతు అయినటువంటి నా భర్త నాకొద్దు. నాకు శ్రీనివాసే కావాలి అని అంటుంటే కనుక ఇతనిలో 0.5% ఎమోషన్ కూడా ఎక్కడ కూడా మనసులో ఏ బాధ కూడా రగలట్లేదు అంటే కనుక అతను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసాడో, ఏదైతే ప్లాన్ ప్రకారం జరిగిందో అది ఇక్కడ జరుగుతుంది కాబట్టి అతనిలో ఒక ఎమోషన్ గాని, రియాక్షన్ గాని లేదు. అదే విధంగా ఏంటంటే 5 సంవత్సరాల పాటు సంసారం చేసి, ఒక భార్యతో పాటు సంసారం చేసి, పిల్లల గురించి ఇటు అటు తిరుగుతున్నాను అని అంటున్నాడు. అదే భార్యతో వేరే మగాడు వచ్చి సంసారం చేస్తున్నప్పుడు ఆ మగాడిని నిలదీసి, నిందించి వాడి వైపు వేలెత్తి చూసేటటువంటి ప్రయత్నం కూడా ఇతను చేయట్లే. సో ఇక్కడ అతి పెద్ద కల్ప్రిట్ ఎవరు శ్రీనివాస్ తర్వాతో అంటే కనుక నేను రవి అని చెప్తాను. అతను తాగుడు, వ్యసనం అనేటటువంటిది ఈ పరిస్థితికి తీసుకొచ్చిందంటే కనుక అది కూడా నేను మాట్లాడను. తాగుడు, వ్యసనం తాగుడు అనేటటువంటిది ఏంటంటే ఏదో విధంగా డబ్బులు సంపాదించాలి అనేటటువంటి పరిస్థితిని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది కానీ ఒక భార్యని తాకట్టు పెట్టి అది వ్యాపారంగా చేసేటటువంటి పరిస్థితిని మాత్రం తాగుడు తీసుకురాదు. బహుశా ఇది వ్యసనం కాదు, ఇది వ్యాపారం. ఇంకా లక్ష్మి విషయానికి వస్తే కనుక బహుశా అలాంటి స్త్రీల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక 2 కాంట్రాస్టింగ్ లేడీస్ ఉన్నారు. ఒక పక్కన సునీత, ఇంకో పక్క నుంచి లక్ష్మి. సునీత ఏమో వచ్చి ఎన్ని బాధలైనా పడి మానసికంగా తను చాలా స్ట్రెంగ్తన్ చేసుకుని ఈరోజు ఫైట్ బ్యాక్ చేసి ఈరోజు లేచి నడిచి తిరిగేటటువంటి పరిస్థితి ఆవిడ తెచ్చుకుంది. ఎందుకు? కేవలం ఏంటంటే ఎక్కువ కాలం నా పిల్లలకి, నా భర్తకి నేను పని చేయకుండా ఉండకూడదు అనేటటువంటి దృక్పథం, ఆ మనోధైర్యం అనేటటువంటిది ఈరోజు ఆవిడని కాపాడింది. డాక్టర్లు ఇచ్చినటువంటి ట్రీట్మెంటో ఇంకోటో కాదు, ఆ దృక్పథం అలాంటిది. ఇక్కడ లక్ష్మి యొక్క ఆలోచన శైలి స్వార్థపూరితం అనమాట. కంప్లీట్గా సెల్ఫిష్ అండ్ కల్ప్రిట్ ఓరియంటెడ్ అనమాట. ఏదో విధంగా నా బ్రతుకు నేను చూసుకోవాలి, నా బ్రతుకు నేను కాపాడుకోవాలి, నా జీవితం, నా సుఖాన్ని నేను చూసుకోవాలి అనేటటువంటి స్థాయి అనమాట. అయితే ఇక్కడ నేను ఫైనల్గా చెప్పేది ఒకే పాయింట్ మేడం. వీళ్ళిద్దరికీ ఏదైతే కనుక వీళ్ళు అగ్రిమెంట్లు రాశారో ఆ అగ్రిమెంట్లకి ఎంతవరకు లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది అనేది లాయర్, అడ్వకేట్ మేడం చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే శ్రీనివాస్కి ఇది ఒక పెద్ద గుణపాఠం అనమాట. అంటే అసలైనటువంటి జీవితం ఏంటి, పెళ్లి నేర్పించినటువంటి వాల్యూస్ ఏంటి, భార్య యొక్క పవిత్రత ఏంటి, బయట ప్రపంచంలోంచి వచ్చేటటువంటి స్త్రీల యొక్క ఆలోచన ఏంటి. ఎందుకంటే ఈరోజు చాలా ప్రమాదకరమైనటువంటి అంచులో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎందుకు? ఈరోజు డబ్బులు అనేటటువంటి సబ్జెక్ట్ ఈరోజు లేకపోతే కనుక, అగ్రిమెంట్ అనేటటువంటి కాంట్రాక్ట్ లేకపోతే, అతని జేబులోంచి డబ్బులు విచ్చలవిడిగా వచ్చేటటువంటి పొజిషన్ ఉంటే కనుక ఈరోజు శ్రీనివాస్ మన దగ్గరికి ఎందుకు వస్తాడండి? రాడు. అతని దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇక్కడ డబ్బులు ఇంకో 2 లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు ఇతను ఇది కథగా జీవితానికి వచ్చి అతను ఒక బాధపడుతున్నాడు. ఒక డబ్బులు అనే సబ్జెక్ట్ లేకపోతే కనుక నేను లక్ష్మితో వెళ్ళిపోతానండి, నేను హ్యాపీగా ఉంటానండి, మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటానని ఆవిడ పాడే అతను పాడేవాడు. ఈరోజు ఇదేంట్రా బాబు, ఇదంతా ఏదో శారీరక వ్యామోహం గురించి నేను ఆవిడ వెంట పడితే కనుక వీళ్ళేంటి డబ్బులకు ముడిపెట్టి నన్ను నా జోబు చిల్లు పెడుతున్నారు ఏంటి అనేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు శ్రీనివాస్ వచ్చాడు. సో ఈరోజు శ్రీనివాస్ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇతను తాగుడు ఆపడు, ఆవిడ ఆ పనులు ఆపదు, వేరే కొంపలు ముంచడం అన్నది ఆపరు. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక అలవాటు, ఇది ఒక వ్యాపారం. ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మీరు నేర్చుకోవాలి. ఇక్కడి నుంచి నేర్చుకునేటటువంటి పాఠం ఏంటి, గుణపాఠం ఏంటి, అసలైనటువంటి ప్రేమ ఏంటి, భార్య యొక్క విలువ ఏంటి, కుటుంబం సంబంధించినటువంటి బాధ్యత ఏంటి, పెళ్లి ఎంత పవిత్రమైంది అనేటటువంటి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఆసనమైంది. మీ 5 లక్షలు వస్తాయా, గోవిందా అవుతాయా అనేటటువంటిది భగవంతుడికి ఎరుక. దాని మీద ఎటువంటి లీగల్ బ్యాటిల్ చేయొచ్చు చేయలేమనేది లాయర్ మేడం చెప్తారు. థ్యాంక్ యూ సార్. రమ్య మేడం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం యాక్చువల్గా ఈరోజు సొసైటీలో మనం చూస్తున్న చాలా కేసులకి ఈ ఇద్దరు స్త్రీలు ఒక ఎగ్జాంపుల్. ఏంటి వీళ్ళిద్దరిలో కామన్గా ఉన్నది అంటే నిస్సహాయ స్థితి. ఆ నిస్సహాయ స్థితిలో ఇద్దరు, లక్ష్మి వర్సెస్ మేడం పేరు సునీత వర్సెస్ లక్ష్మి అనాలి. అదేంటండి ఆ అమ్మాయి చాలా తప్పు చేసేసింది కదా, అబ్బాయితోటి అక్రమ సంబంధం పెట్టుకుంది కదా పని చేయడానికి వెళ్ళి అంటే ఆ పొజిషన్ కూడా చెప్తాను. ఎన్నన్నా మాట్లాడేసుకుంటాం, ముందు లేడీస్నే తిడతాం. ఈ కేసు గురించే మాట్లాడుతున్నానండి, నేను లేడీస్ని ఎక్కడ వెనకేసుకురాను అలాగే మాట్లాడతాను. ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ జీవితాన్ని డిసైడ్ చేస్తున్న వ్యక్తులు ఎవరు అంటే భర్త బాగా మంచిగా తాగుడేమీ లేకుండా ఆరోగ్యం చూసుకుంటూ ఉన్నంతలో భార్యను ప్రేమగా చూసుకుంటే ఎక్సలెంట్ కాపురం, ఆ ఇంటికి ఆవిడ హ్యాపీగా మహారాణిలా బతుకుతుంది, పచ్చడి మెతుకులతో అయినా. కానీ ఎప్పుడైతే అతను అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడో
లేదా తాగి తిరిగి ఆరోగ్యం డ్యామేజ్ చేసుకొని ఉంటాడో ఊడిపోతాడో తెలియని సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నడి రోడ్డు మీద ఉండాల్సిందే. అలా నడి రోడ్డు మీద లేకుండా బతుకుతున్న అమ్మాయిలు ఎవరన్నా ఉంటే సెల్ఫ్గా వాళ్ళని వాళ్ళు ఫైనాన్షియల్గా కాపాడుకోగలిగే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లల్ని కూడా కాపాడుతున్నారు. మరి వీళ్ళిద్దరి కేసులో ఎవరు ఏంటి? 15 ఏళ్ళు కాపురం చేసిన ఒక అమ్మాయి 3 పిల్లల్ని కంటే ఆ ఇంటి పతిదేవుడు ఆవిడ జీవితాన్ని రోడ్డు మీద పడేస్తాను అని డిసైడ్ చేసేసాడు. 3 పిల్లల్ని తీసుకొని ఆవిడ ఎక్కడికి వెళ్ళగలదు? ఏ పని చేయదు. దానికి తోడు ఆరోగ్యం డ్యామేజ్ అయిపోయింది. అతను బ్లాక్మెయిల్ చేస్తున్న విధానం ఏంటి? నోరు మూసుకొని ఉంటే ఉండు, లేకపోతే నిన్ను వదిలేసి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేదు, ఎవరికీ చెప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ 45 దాటేశారు. ఆ స్టేజ్కి వచ్చినాక ఏ పెద్ద మనిషి చెప్పినా ఏంటో ఈయనే పెద్ద మనిషి. అంటే ఆ పతిదేవుడు ఈవిడ జీవితాన్ని 3 పిల్లల జీవితాన్ని రాసి పడేశాడు ఇష్టం వచ్చినట్టు. పిచ్చి గీతలు పీకేశాడు. అదే పని అదే డ్యామేజ్ అతనికి అయ్యి ఉంటే ఇక వీళ్ళు ఏడ్చే ఏడుపు ఇంత అంత కాదురా బాబు. ఆవిడ సతీ సావిత్రి టైప్లో సేవలు చేసేసేయాలి. ఇక వాళ్ళ అత్తమావులు ఎవరెవరన్నా అంటే అవి భరించాలి. ఇన్ని జరుగుతున్న సీన్లో కర్మ కొద్దీ ఈవిడికి ఇలా అయితే మగాడు కాబట్టి ఆయన ఈవిడ లైఫ్ను డిసైడ్ చేసే స్టేజ్లో ఉన్నాడు. అమ్మ మీకు చెప్తున్నాను సునీత గారు, ఇప్పుడు మీకు అర్థమైందా? తుమ్మితే ఊడిపోయే మొక్కు మీ ఆయన. అంత విశ్వాసం లేని వాడికి నిన్ను వదిలేయమని నేను చెప్పట్లేదు. ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. నువ్వు కొంచెం ఓపిక చేసుకొని ఏదన్నా ఫైనాన్షియల్గా నీ చేతిలో నీకు ఒక డబ్బు ఉంటే ఇలాంటి వాడిని చెప్పు తీసుకొని కొట్టి నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. 15 ఏళ్ళు కాపురం చేసి వదిలేయడానికి కాదు, ఎవరితో పట్టుకుపోతుంటే ఇచ్చేయడానికి కాదుగా. అర్థమవుతుందా? నువ్వు ఈ రోజు ఎందుకు ఏడుస్తూ కూర్చున్నావో తెలుసా? ఆయన వెళ్ళిపోతే నేనేం చెయ్యాలండి అని బతునాడుకుంటున్నావు. బతునాడద్దు, లాగి నుంచోబెట్టి కూర్చోబెట్టాలి అక్కడ. అర్థమవుతుందా? కాసేపు ఉండండి. మరి లక్ష్మి ఏంటి? లక్ష్మి నిస్సహాయత స్థితి అట్లా అవుతుంది. మీకు తెలియదు మేడం, సొసైటీలో చాలా కేసులు ఇలాగే ఉన్నాయి. ఈవిడ 15 ఏళ్ల జీవితం కాబట్టి మేబీ కుటుంబాలు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఆ అమ్మాయికి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, భర్తను పెళ్లి చేసుకుంది, తాగుబోతు. ఎంతలా తాగుబోతు అంటే భార్య ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, ఎలా వెళ్ళినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలా, డబ్బులు తీసుకొచ్చి నాకు ఇంట్లో ఇవ్వాలి. అవి దొంగతనాలే చేస్తారో, ఆ అమ్మాయి రూపాయి పోగేసుకున్నవి ఆ గోల్డే ఎత్తుకుపోతారో కర్మ. ఆ అమ్మాయి లైఫ్ని వాళ్ళ హస్బెండ్ డిసైడ్ చేసేసాడు రవి. ఆవిడికి ఉన్న ఆ ఫిజిక్ వల్ల కానీ ఇంకొక వల్ల కానీ ఏదో ఒక దారి పనిచేయడానికి బయటకు వచ్చింది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇగో ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. వాడు డిసైడ్ చేయడం వల్ల, రవి డిసైడ్ చేయడం వల్ల ఈ రోజున ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ లెస్ అయిపోయింది. అతనే తిన్నగా ఉంటే ఆ అమ్మాయి పనికే వెళ్ళేది, ఇతను ట్రాప్ చేసేవాడు కాదుగా. ఇంత నిస్సహాయ స్థితిలో అమ్మాయి ఉంది అంటే మరి అదేంటంటే నిస్సహాయ స్థితి ఉంటే ఆ వచ్చిన 20,000తో 10,000తో ఆవిడ ఇండివిజువల్గా బతకొచ్చు కదా అంటే బ్రెయిన్ అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్తో బతికేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు బయట, కొన్ని కోట్ల మంది ఉన్నారు. కొంతమందికి ఏంటంటే ఈజీ మనీ అవసరం. ఆ ఈజీ మనీకి ఓకే ఈయన ఎక్కడో అక్కడ డిపెండ్ అయిపోయి అట్లా బతికేయడం అనమాట. సో అలా బతికేయడానికి ఈయన ఒకడు దొరికాడు. అబ్బా బాగానే ఇస్తున్నాడు మనీ, ఇతన్నే నమ్ముకొని ఉంటే పెళ్లి చేసుకోవడం అన్న సంగతి ఆవిడికి తెలుసు, అతనికి డైవర్స్ ఇవ్వడం కుదరదన్న సంగతి ఆవిడికి తెలుసు. అయినా కానీ ఒక వ్యక్తి దొరికాడు, ఫైనాన్షియల్గా సపోర్ట్. ఫైనాన్షియల్ సపోర్టే తప్ప అక్కడ ఎటువంటి మ్యారిటల్ రిలేషన్ కానీ లవ్ కానీ లేదు. ఆవిడ శరీరాన్ని ఈయన వాడుకుంటున్నాడు, ఆవిడ డబ్బుని ఆయన డబ్బుని ఆవిడ వాడుకుంటుంది. సో ఇక్కడ ఆవిడ చేత మిస్టేక్ చేయించిన వ్యక్తి వాళ్ళ హస్బెండ్. ఓకే ఆవిడ కూడా ఇండివిజువల్గా చేస్తే చేయొచ్చు, ఎప్పుడు డైవర్స్ ఇచ్చేసిన తర్వాత. పోనీ ఆ డబ్బన్న ఆవిడ తీసుకుందా అంటే ఎవరు తీసుకున్నారంటే ఫైనల్గా రవి. ఏంటి వీళ్ళ కాంట్రాక్టు? బాబు 2-3 ఇయర్స్ మీ ఆవిడ పని చేయాలి. సార్ నెలకి 20,000 చొప్పున ఎంత కౌంటింగ్ అయిందండి, ఒకవేళ మీరు బల్క్గా ఒకేసారి ఇచ్చేస్తే మేము ఆటోమేటిక్గా దానికి సంబంధించి కొంత అమౌంట్ తగ్గిస్తాం. ఇది మాట్లాడుకున్నారు. ఈయన ఆశ ఏంటి? ఆల్రెడీ అమ్మాయి పెట్టపెట్టలాడుతా దొరికింది. ఆయనకున్న ప్లాన్ ఆయనకు బ్రెయిన్లో ఉంటుంది కదా. ఈ ఇంటి పని వంట పనితో పాటు వంటి పని కూడా చేయించుకుందామని ఆయన ప్లాన్ చేశాడు. అయిపోయే తీసుకెళ్ళి ఆయనకి డబ్బులు ఇచ్చాడు. ఆ డబ్బులు వాళ్ళకున్న బుద్ధి అది కదా. సొంత పెళ్ళాన్నే తాకట్టు పెట్టినోడు ఫైనాన్షియల్ విషయంలో ఖాళీగా ఎందుకుంటాడు? 5 lakhs వాడి పడేశాడు. మళ్ళీ తయారయ్యాడు. ఇంకో మా ఆవిడ ఇంకా కంటిన్యూ అవ్వాలంటే 2 lakhs అని. ఇప్పుడు బాగా అయిపోయిందిగా. ఇక్కడ బాగా అయినప్పుడు ఇప్పుడు వీళ్ళలో క్రూయాలిటీ స్టార్ట్ అయింది. అతన్ని పెళ్లి చేసుకుంటానండి, ఇవన్నీ డ్రామా. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్స్కి ఖచ్చితంగా అమ్మాయి దగ్గర ఏవో ఫొటోస్ ఏవో ఉండే ఉంటాయి. వాటిని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తే చెయ్యాలి అని. ఇన్ కేస్ అవి లేకపోతే హ్యాపీ. ఇక వీళ్ళు రాసుకున్న ఆ 5 lakhs ఏదైతే ఉందో అమ్మాయి సర్వీస్ నిమిత్తం ఇచ్చినట్టే. కుదిరితే ఇంకేదైనా ఫైన్గా ఆయన ఏదైనా ఇవ్వాల్సి వస్తుందేమో తప్ప, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏముంది ఇంతవరకు వాళ్ళు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారు. అయ్యే ఇంత నోరు తెరిచి మాట్లాడే వాళ్ళకి, ఇంత అబద్ధాలు మాట్లాడుతున్న వాళ్ళతో ఇప్పుడు సేఫ్ సైడ్లో ఉండాల్సింది ఎవరు అంటే శ్రీనివాస్ గారు.
ఆయనకి కరెక్ట్ పనిష్మెంట్ పడింది. 5 lakhs వదిలిపోయే. భార్య దృష్టిలో కాళ్ళ కింద పడిపోయాడు. క్యారెక్టరే లేదు ఆయనకి. ఏ తలపై ఎత్తుకొని రేపొద్దుట పిల్లలకి అరే మీరు ఫోన్లు మాట్లాడకండిరా, అమ్మాయిలతో తిరగకండిరా, అబ్బాయిలతో తిరగకండిరా అని ఎక్కడ తలెత్తుకొని చెప్పుకోలేడు. కాబట్టి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా. అది అబ్బాయి అన్నా, అమ్మాయి అన్నా, తండ్రి అన్నా, భార్య అన్నా ఎవరైనా పోయిందే అనుకో ఎవడికి ఎవడు చెప్పుకోలేరు. 3 పిల్లల్ని ఏ సమాధానం చెప్తామని అనుకుంటున్నాడో శ్రీనివాస్ గారు అనుకోలే. ఇప్పుడు పైగా మనం అడిగినప్పుడు ఎంత డ్రామా మాట్లాడేశాడండి. అసలు నాకు సంబంధమే లేదండి. అసలు అమ్మాయి ఎవరు పనే చేసింది నాకు ప్రొసీడింగ్స్ మాట్లాడుతున్నప్పుడు ఉందండి సంబంధం. తర్వాత 5 లక్షలు ఇచ్చానండి. ఆ తర్వాత 2 lakhs డిమాండ్ చేస్తున్నారండి. అయిపోయిందా? ఇన్ కేస్ మీ ఆవిడ ఈరోజు ఇక్కడికి రాకపోతే అలాంటి 2 lakhs ఎన్నో వెళ్ళేవి. ఇటు ఈవిడ్ని హింసించుకుంటూ అటు ఆ అమ్మాయిని వదిలించుకోలేక నాకు భార్య కావాలండి అన్న ఈవిడికి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వదు కదా మీరు నిజంగా మారారా లేదా అని. ఇప్పుడు అర్థమవుతుందా శ్రీనివాస్ గారు మీరు ఎంత తప్పు చేశారో? 15 ఏళ్ల జీవితాన్ని మీరు నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే ఆవిడ నిస్సహాయిత ఏమీ చేయలేదు. ఇలాంటి అమ్మాయిలు ఎవరన్నా కానీ 15 ఏళ్ళు 20 ఏళ్ళు భర్తతో కాపురం చేసాం వాడు తీసుకెళ్ళి నేను వేరే దాంతో ఉంటాను మీ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఉండండి లేకపోతే దొబ్బేయండి అంటే వెళ్ళకండి. ఓన్ హౌసెస్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే అవి ఆక్యుపై చేసుకోండి, మీ హక్కు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సముద్రం దాటేసి రోడ్డు మీదకి పోండి అంటే కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు. ఆ తర్వాత వేయాల్సిన కేసులు వేయండి, అవి ఇప్పుడప్పుడే తేలం. తిక్క అనిగిద్ది వాళ్ళకి. అరే భార్యని 3 పిల్లల్ని వదులుకొని కోర్టుల చుట్టూ తిరగడం అంటే ఆ మెయింటెనెన్స్లు కట్టడం కంటే భార్య కాళ్ళు పట్టుకోవడం బెటర్ అని ఫైనల్గా వస్తారు. సూసైడ్లకు వెళ్ళిపోవడం, భర్త ఏం చేస్తాడు అని బాధపడడం దయచేసి ఇవి చేయకండి. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీ గురించి మాట్లాడాలా? మీరే మాట్లాడాలా, మేము మాట్లాడడం కాదు. ఏం చేద్దాం ఈ కేసులో? చెప్పండి మేడం. ఆ అమ్మాయిని మేము చెప్పడం ఏమిటి? నువ్వు చెప్పాలా? ఆ అమ్మాయిని ఉంచమంటావా పంపించేయమంటావా? పంపించండి. ఆ అమ్మాయి ఊరుకోదు, పోలీస్ స్టేషన్లో కేసు వేస్తుంది. నాకు తప్పేం లేదు మేడం. మీకు కావాలని మీ ఆవిడకి మీరు చెప్పేది ఏంటి? జాగ్రత్తగా చూసుకుంటా. ఏంటి జాగ్రత్త చూసి సారీ చెప్పండి ఫస్ట్. ఆ పిల్ల జీవితాన్ని దగ్గర 1 year నుంచి ఏడిపిస్తూ ఏంటి సారీ చెప్పేది? గోంగూర గడవు నువ్వు. ఇంత జరగాక ఇంకా సారీ చెప్పడం రోడ్డు మీద పడినాక. రోడ్డు మీద పడ్డం ఏంటమ్మా? నువ్వు క్షమించడం అలవాటు చేసుకో. ఇక ఇదే సాధించు మాకు. ఆయన ఇది చేస్తున్నాం కదా, ఇక్కడ నీ తరపున మేము వాయిస్ రేస్ చేసి మేము అడుగుతున్నాం, సారీ చెప్పడానికి వచ్చాడు. ఇక నుంచి అలా చేయకండి, అవ్వండి నువ్వు ఏదైనా హామీలు తీసుకోవాలి కానీ లెవెల్ పోతావేంటి? మేము చెప్పకపోతే ఇక్కడ దిక్కాడమే లేదు నీ కాపురం నిలబడ్డానికి. డబ్బులన్నీ అన్ని ఫోన్లో భర్త అయితే మిగిలాడుగా, సారీ చెప్తున్నాడు. విను ఏం చెప్తావు? నీ కండిషన్స్ ఏంటో అడుగు. సారీ ఇక నుంచి ఇంకొకసారి ఆ అమ్మాయితో మాట్లాడొద్దు. ఏ అమ్మాయితోనే మాట్లాడొద్దు దయచేసి. వీళ్ళని ఇంకొకసారి రోడ్డు మీద పడేస్తాను అంటే మాత్రం మేము ఊరుకోమండి, మాకు కాల్ చేస్తుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అలా అని మీరు బాండ్ పేపర్ రాసివ్వండి. లక్ష్మి సూపర్. నేను నీ వైపు నిన్నేమి వెనకేసుకొచ్చి మాట్లాడలా. నీలా ఇట్లాంటి రవి లాంటి భర్త దొరికిన అమ్మాయిల నిస్సహాయ స్థితి గురించి మాట్లాడాను కానీ నీకు తెలివితేటలు కాస్త ఎక్కువే, బీభత్సమైన తెలివితేటలు. క్యారెక్టర్ దాచుకోవా? ఎవడికి అమ్ముతావు? ఎంతమందికి అమ్ముతావు? ఒక స్టేజ్ తర్వాత నీకేమన్నా గౌరవం ఉంటుందా? ఎవరి మీద కేసులు వేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా లేదా నీకు? వచ్చింది మేడం. ఆయనతో పెళ్లి చేసుకుంటావా? మీ ఆయనకి డైవర్స్ ఇస్తావా? ఆవిడకి ఇస్తావో ఇవ్వలేదో నీ ఇష్టం. రవితో ఉంటావా లేదా అనేది నీ పర్సనల్ విషయం అమ్మా. నువ్వు డైవర్స్ తీసుకున్న తరువాత ఏం చేయాలి, ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది లీగల్గా క్యారెక్టర్తో పెళ్లి చేసుకోండి. దయచేసి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ నిస్సహాయ స్థితిలో వాళ్ళ హస్బెండ్లకి లైన్లు వేసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే వాళ్ళ ఏడుపు తగలకుండా ఉండదు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. మనం ఒక సొసైటీలో కట్టుబాట్లలో బతుకుతున్నాం. అర్థమవుతుందా? ఎందుకంటే మీ ఆయనతో కలిసి ఉంటావా లేదా అనేది నీ ఇష్టం అని ఎందుకన్నానంటే ఇలాంటి వ్యక్తితో కలిసి ఉండడం కంటే నువ్వు ఇండివిజువల్గా కూలి పని చేసుకోవడం బెటర్. నీ అన్నం మెతుకులు నువ్వు తింటావు. నీ మీద డబ్బులు సంపాదిస్తున్నాడు అతను, నీ శరీరం మీద డబ్బులు సంపాదిస్తున్నాడు. అలాంటి వాడు నీకు అవసరమా? నేను అతను తాగుడికి మాట్లాడట్లా. తాగుడుందో ఇంకేం వ్యసనాలు ఉన్నాయో ఆ తాగుడు అతని దిగజారి చేసింది అతని క్యారెక్టర్ని. భార్య ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదండి, ఎందుకంటే మీ పాత విషయం మాకు తెలియదు. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినంత వరకే మాకు అర్థమవుతుంది. అరే భయ అమ్మాయి క్యారెక్టర్ లేసో అమ్మాయి వాళ్ళిద్దరు పడుకున్నారంట అంటే నిన్నకేం తక్కువ చేసా అంటున్నాడు. అంటే అతనికి ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు, నీ దగ్గర నుంచి డబ్బులు ఇంపార్టెంట్. సో ఇట్లాంటి వ్యక్తి నీకు అవసరమా లేదా అనేది లక్ష్మి గారు మీరే డిసైడ్ చేసుకోండి. దయచేసి నా రిక్వెస్ట్, క్యారెక్టర్తో బతకండి. ఇక లీగల్గా ఆయన మీద కేసులు ఫైల్ చేయాలంటే ఫైల్ చేసుకోవచ్చమ్మా. 498 DVC మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకో. నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు క్యారెక్టర్తో, ఓకేనా? ఇలాంటి వ్యక్తికి డైవర్స్ నువ్వు ఫైల్ చేసినా కూడా ఈజీగానే వస్తాయి అమ్మా. ఎదురు అతను తీసుకెళ్ళిపోయిన 5 లక్షలు ఇవన్నీ కూడా కౌంటింగ్లోకి వస్తాయి. ఎందుకంటే అది నీ సంపాదన వాడేసుకున్నాడు. అప్పుడు ఈయన ఈ మాట చెప్తాడు మా ఆవిడ క్యారెక్టర్లు వేస్తాడు అని, దాన్ని ఎవరు కౌంట్ చేయరు. అర్థమవుతుందా? సో మీరు బెస్ట్. మా పర్సనల్ రిక్వెస్ట్ కూడా దయచేసి ఇట్లాంటి దుకాణాలు ఎక్కడా పెట్టొద్దు.
క్యారెక్టర్తో నీ పని నువ్వు చేసుకొని పచ్చడి మెతుకులు తిన్నా కానీ అది గౌరవం. తలెత్తుకొని నువ్వు మాట్లాడగలుగుతావు ఎవరితోనైనా. అర్థమవుతుందా? ఆల్ ది బెస్ట్ నాన్న. రవి, నేను నీకేం చెప్పను, నమస్కారం. ఎందుకంటే తాగుతున్నావు, నువ్వేం చెప్పినా మేమేం చెప్పినా నీకు అర్థం కాదు నాన్న. అర్థమైందా? నీకు భార్య వదిలేసినాక అప్పుడు తెలుస్తుంది ఎలా బతకాలి నీ కాళ్ళ మీద నువ్వు అని. లేదా అప్పుడు ఏదో జేబులు కొట్టుకుంటూ ఇవి కొట్టుకుంటూ అట్లా తిరుగుతూ ఉండు. కానీ కోట్ల చుట్టూ తిరిగినాక క్లారిటీ వస్తుంది లైఫ్ అంటే ఏంటి, ఎలా ఉండాలి అని. కుదిరితే నీ తలరాత ఏదన్నా బాగుంటే తాగుడు మానేయడానికి ట్రై చేయి. మిగతావన్నీ స్టెప్ బై స్టెప్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? అనేస్తాను, మా భార్యని బాగా చూసుకుంటాను. అరే భయ అమ్మని తర్వాత నువ్వు మాట్లాడుకో, మీ ఇద్దరిని కలపట్లేదు. ఎందుకంటే నువ్వు కరెక్ట్గా లేవు. ఆ అమ్మాయిని మళ్ళీ ఇంకెక్కడెక్కడ అమ్ముతావో నాకు అర్థం కావట్లే. నువ్వు ఎక్కడన్నా అమ్ముతావు ఆ పిల్లని, ఆ పిల్ల వెళ్ళిపోద్ది. ఎందుకంటే కష్టపడి సంపాదించడం కంటే సుఖపడి సంపాదించడం బెటర్ అని ఆవిడ ఫీలింగ్. అర్థమవుతుందా? వెళ్ళండి అమ్మా. సో సునీత గారు, శ్రీనివాస్ గారు, మేడం గారు సార్ చెప్పినట్టుగా చక్కగా విన్నారు. ఇప్పటి నుంచి మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమ్య మేడం. సో ఈ జంటను చక్కగా కలిపి అంటే ఫ్యూచర్లో వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలో చెప్పి పంపించారు. అండ్ అలాగే ఆ అమ్మాయి లక్ష్మికి కూడా మీరు చెప్పకనే చక్కగా చెప్పారు. అలాంటి వాడు లేకుండా ఉంటేనే బెటర్, చక్కగా క్యారెక్టర్తో బతకండి అని చెప్పేసి. సో అటు ఇటు కూడా మీరు చక్కగా జడ్జ్మెంట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో మరో కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.